హాయ్ వ్యూస్, వెల్కమ్ టు డాక్టర్స్ డే స్పెషల్ ప్రోగ్రామ్. ఈ రోజు డాక్టర్స్ డే స్పెషల్ ప్రోగ్రామ్ లో భాగంగా మనం నెల్లూరు అపోలో హాస్పిటల్స్ లో ఉన్నాం. సో మనతో పాటు కొంతమంది డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళ గురించి తెలుసుకుందాం రండి. సో మనతో పాటు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ అండ్ హెచ్ఓడి ఆఫ్ సర్జరీస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ సార్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో సార్, హ్యాపీ డాక్టర్స్ డే. నమస్తే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, ఈ డాక్టర్స్ డే అనేది ఎప్పుడు వచ్చింది, అసలు ఎందుకు జరుపుకుంటున్నాం సార్? యూజువలీ July 1st నేషనల్ డాక్టర్స్ డే అని సెలబ్రేట్ చేస్తున్నామమ్మా. మెయిన్లీ నేషనల్ డాక్టర్స్ డే సెలబ్రేట్ చేసేది ఎవరిని గుర్తుపెట్టుకొని అంటే డాక్టర్ బిసి రాయ్, హూ వాజ్ అ వెరీ గుడ్ ఫిజిషియన్ అండ్ విజనరీ లీడర్. అతను చేసిన సర్వీసెస్ కమ్యూనిటీకి గుర్తుపెట్టుకొని ఈ డాక్టర్స్ డే అనేది July 1st ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటున్నాము. మెయిన్గా ఈ డాక్టర్స్ డే ఉద్దేశం ఏంటి అంటే, డాక్టర్స్ అంటే ఒక ఇన్వెస్టిగేషన్ చేసిద్దమో ఒక ట్రీట్మెంట్ చేయడమే కాదు. డాక్టర్స్ పేషెంట్ ఫ్యామిలీతో మనం ఎంపతిగా వాళ్ళ కష్టాల్లో ఉండి అన్నీ లైక్ ఇట్ ఇస్ నాట్ ఓన్లీ ఒక ఇన్వెస్టిగేషన్ చేసి ట్రీట్మెంట్ రాయిచ్చేదే అనే కాదు, లైక్ సోషలీ మోరలీ ఎంపతి అన్నీ చూపిస్తూ ఈ డాక్టర్స్ చేసే సర్వీసెస్ని గుర్తుపెట్టుకొని ఈ July 1st మనం గత 20 సంవత్సరాల నుంచి నేషనల్ డాక్టర్స్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటి అంటే, హెల్త్ కేర్ సిస్టమ్ ఒక డాక్టర్స్ వల్లే కాదు, మొత్తం హెల్త్ కేర్ టీమ్, నర్సెస్ నుంచి ఫ్రంట్ ఆఫీస్ బాయ్ నుంచి హౌస్ కీపింగ్ బాయ్ నుంచి అందరూ కలిస్తేనే ఈ హెల్త్ కేర్ టీమ్ అనేది లైక్ ఈ క్లినికల్ అవుట్కమ్స్ కానీ ఏ హాస్పిటల్ అయినా సాధించేది. నేను ఈ డాక్టర్స్ డే సందర్భంగా ఎస్పెషలీ మా నర్సెస్, హౌస్ కీపింగ్ స్టాఫ్, సపోర్టింగ్ స్టాఫ్, ప్రతి ఒక్క డాక్టర్కి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అట్లే కాకుండా డెఫినెట్గా కమ్యూనిటీలో ఉండే పీపుల్ కూడా మీరు మమ్మల్ని ట్రస్ట్ చేసిన దానికి ఈవెన్ ప్రతి డాక్టర్ తరపున మేము మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. రైట్, థ్యాంక్ యూ సార్. సార్, అలాగే ఇప్పుడు మీరు అంటే ఈ నెల్లూరు అపోలో హాస్పిటల్స్కి హెడ్గా ఉన్నారు, అలాగే ఇప్పుడు హెచ్ఓడి ఆఫ్ సర్జరీస్, ఈ రెండు మీరు ఎలా మేనేజ్ చేస్తారు సార్? మీకేమి స్ట్రెస్, బర్డెన్ ఇవేం అనిపించదా? ఒక విధంగా చెప్పాలంటే స్ట్రెస్ తగ్గించుకునేదానికి 2 పనులు చేస్తున్నాను. యూనో, అడ్మినిస్ట్రేషన్ అనేది మీరు ఎంత పెద్ద అడ్మినిస్ట్రేటర్ అయినా, ఇప్పుడు ఎంత పెద్ద లీడర్ అయినా 1000లో 900 ఓట్లు వచ్చినా కానీ, అంటే 90% మెజారిటీ వచ్చినా 10% నీకు అగెన్స్టే. ఈ అడ్మినిస్ట్రేషన్ స్ట్రెస్ తగ్గించుకునే దానికే నా కోర్ సబ్జెక్ట్. సర్జరీ అనేది నా ప్యాషన్, అడ్మినిస్ట్రేషన్ అనేది నా జాబ్. అందుకోసమే నేను ఎప్పుడు చెప్తాను, ఎవరు వాళ్ళ కోర్ సబ్జెక్టు వదిలి వచ్చినా కానీ, ఈవెన్ ఇఫ్ దే కమ్, ఇప్పుడు సపోజ్ ఏ బిజినెస్ మ్యాన్ టర్న్స్ ఇంటూ అథ్లెట్, ఒక బిజినెస్ మ్యాన్ అథ్లెట్గా అయినా, ఒక అథ్లెట్ బిజినెస్ మ్యాన్ అయినా, వాళ్ళ కోర్ సబ్జెక్టు మాత్రం వదలొద్దని చెప్తాను. డెఫినెట్గా నా డే ఎట్లా స్టార్ట్ అవుతుంది అంటే, మార్నింగ్ 9 o'clock వచ్చినాక వీ హ్యావ్ ఏ మీటింగ్ విత్ ఆల్ హెచ్ఓడీస్. లాస్ట్ 24 hours ఏం జరిగింది అది డిస్కస్ చేసి నెక్స్ట్ 24 hours ఎట్లా ఉండాలో ప్లాన్ చేసుకున్న తర్వాత యూజువల్లీ ఐ గో ఫర్ రౌండ్స్. నా మినిమం అట్లీస్ట్ ఒక సర్జరీ అనేది చేస్తాను. యూజువల్లీ అడ్మినిస్ట్రేటర్ పని ఏంది అంటే ఆల్ హాస్పిటల్ని, డాక్టర్స్ని అందరినీ చూసుకోవడం. నేను బీయింగ్ ఎ క్లినిషియన్, నేను ప్రతి ఏరియాకి పోతాను కాబట్టి నాకు ఈజీ అవుతుంది. సార్, మీ స్ట్రెస్ తగ్గించుకోవడానికి అంటే అటు ఫ్యామిలీ లైఫ్ని బ్యాలెన్స్ చేయడానికి ఏం చేస్తుంటారు? దిస్ ఇస్ ఏ రొటీన్ థింగ్. నేను చెప్పాను కదమ్మా, 9 to 5 వీ హ్యావ్ వన్ లైఫ్ అండ్ రిమైనింగ్ థింగ్ ఈజ్ అనదర్ లైఫ్. ప్రతి మనిషికి, ప్రతి డాక్టర్కి నేను చెప్పేదంటే దే షుడ్ హ్యావ్ ఏ ఫిక్స్డ్ గోల్స్. స్ట్రెస్ తగ్గించుకునేదానికి యూజువలీ మార్నింగ్ అట్లీస్ట్ 2 to 3 days రీసెంట్గా నేను స్టార్ట్ చేశాను. ఒక 3 months నుంచి ఒక యోగా టీచర్తో మేము రెగ్యులర్గా మార్నింగ్ కొంచెం బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, కొంచెం స్ట్రెచింగ్ స్టార్ట్ చేస్తున్నాం. అండ్ నేను ఈ డాక్టర్స్ డే సందర్భంగా అందరికి నేను అపీల్ చేసేది ఏంటి అంటే, లైక్ జబ్బు అంటే డిజీజ్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకోకుండా అట్లీస్ట్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. జబ్బు రాకముందే మనము జాగ్రత్తలు తీసుకుంటే అట్లే. అందుకని అంటే గత కాలం నుంచి ఎప్పుడు చెప్పేది, అట్లీస్ట్ ఒక 30 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ అండ్ మన హెల్త్ని మనం చూసుకోవడము ఒకటి.
అండ్ ఇప్పుడు ఉండే అడ్వాన్సెస్ ఆఫ్ ట్రీట్మెంట్లో ఇంతకుముందు పుట్టిన పిల్లలకి వ్యాక్సినేషన్ రెగ్యులర్గా వేయించుకోవాలనుకునేది, ఇప్పుడు లేటెస్ట్ కాన్సెప్ట్ అడల్ట్ వ్యాక్సినేషన్ అని వచ్చింది. ఈవెన్ అడల్ట్ వ్యాక్సినేషన్ లైక్ ప్రతి ఒక్కరూ కావాలి కదా, లైక్ 50 years దాటిన వాళ్ళు ఎవరు తీసుకోవాలి, 60 years 40 years విత్ డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఉండేప్పుడు ఏం వ్యాక్సిన్స్ తీసుకోవాలి. అండ్ అట్లే ఈ పెరుగుతున్న లైఫ్ స్టైల్ ప్రకారము ఒక యాన్యువల్ హెల్త్ చెకప్ అనేది ఒక అంటే అందరూ అనుకోవచ్చు ఈ యాన్యువల్ హెల్త్ చెకప్ అనేది ఒక మిత్, ఓన్లీ టు డ్రైవ్ ద పేషెంట్స్, జనాలను అట్రాక్ట్ చేసుకునేది. డెఫినెట్లీ ఇది కాదండి. మేము యాక్చువల్గా అపోలోలోనే ఒక స్టడీ చేశారు మా చైర్మన్ గారు లాస్ట్ ఇయర్. యాన్యువల్ హెల్త్ చెకప్ ఫర్ ఎంప్లాయీస్ అండ్ వాళ్ళ ఫ్యామిలీస్ కూడా చేశారు. ఆల్మోస్ట్ ఆల్ ఒక 3 lakh హెల్త్ చెక్స్ చేశాము. దాంట్లో ఎన్ని క్యాన్సర్స్ బయటపడ్డాయి, సైలెంట్ క్యాన్సర్స్, ఎన్ని సైలెంట్ డయాబెటీస్ ఎక్స్పోజ్ అయినాయి, ఎన్ని సైలెంట్ హైపర్ టెన్షన్ ఎక్స్పోజ్ అయినాయి. డెఫినెట్గా ఈ ముందరే తెలుసుకుంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. నేను చెప్పేది ఏంటంటే ఒక 40 ఏళ్ళు పైబడిన వాళ్ళు, ఒకవేళ డయాబెటీస్ షుగర్ ఏదన్నా ఉన్న వాళ్ళు రెగ్యులర్గా హెల్త్ చెకప్ ఇయర్లీ వన్స్, అదేం పెద్ద ఎక్స్పెన్సివ్ కూడా కాదు. అట్లే డయాబెటీస్ హైపర్ టెన్షన్ లేని వాళ్ళు మోర్ దెన్ 50 years వాళ్ళు రెగ్యులర్గా హెల్త్ చెకప్ చేసుకుంటే ఐ థింక్ డెఫినెట్గా మీ అందరికి మంచి జరుగుతుందని అనుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ అండ్ హ్యాపీ డాక్టర్స్ డే. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ డాక్టర్స్ డే సందర్భంగా మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సి భక్తవత్సల్ రెడ్డి గారు. వారితో మాట్లాడదాం. హలో సార్, హ్యాపీ డాక్టర్స్ డే సార్. థ్యాంక్ యూ అమ్మా, నమస్తే సార్. మీరు ఈ డాక్టర్ వృత్తిని ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? మా చిన్నప్పుడు మేము నెల్లూరులోనే పుట్టి పెరిగాము. ఒక ఇన్సిడెంట్ అంటే యాక్చువల్గా నేను విఆర్ హై స్కూల్లో చదువుకునేటప్పుడు మా నాయనమ్మ గారికి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండేవి. అప్పట్లో నెల్లూరులో ఉన్న ఫెసిలిటీస్ సరిపోక మేము చెన్నైకి తీసుకుపోవాల్సిన అవసరాలు ఉండేవి. రోజు నేను మా నాన్నగారితో పాటు ఆ ప్యాసింజర్ రైలు ఉండేది అప్పట్లో, మెయిల్ అనేవాళ్ళు. నెల్లూరులో ఎక్కితే దిగి అక్కడ చూసి అలా ఒక 6 నెలల నుంచి సంవత్సరం రోజుల పాటు మేము తిరిగి 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 చాలా ఇబ్బందులు పడ్డాం. అప్పుడు అనిపించింది అంటే హెల్త్ అనేది ఎంత ఇంపార్టెంట్. ఇప్పుడు మనం మామూలుగా మన రోజుల్లో చూసుకున్నామంటే మనకి ఎంత డబ్బులు ఉన్నాయి, లేకపోతే ఎంత పేరు ఉంది, లేకపోతే ఎంత ఉంది అనేది కాదు. ఫస్ట్ మీరు ఆరోగ్యంగా ఉంటేనే ఇవన్నీ లెక్కలోకి వస్తాయి. మీరు ఆరోగ్యంగా లేకుండా మనం ఖరీదైన కారులో కూర్చున్నా మనకేం సుఖం ఉండదు. సో ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ హెల్త్. సో అప్పుడే మేమంటే మన ఊర్లో ప్రజలకి కొంచెం చదువుకొని హై ఎండ్ మెడికల్ ఫెసిలిటీస్ మన సొంత ఊర్లో మన ప్రజలకి అంటే మనతో పాటు జీవన విధానంలో రోజు తిరిగే వాళ్ళకు మనం అందుబాటులో ఉండాలా అనే ఒకటి నాకు చిన్నప్పుడే కొంచెం ఏర్పడింది. అందుకనే చదువులన్నీ అయిపోగానే మళ్ళీ నెల్లూరుకి వచ్చేసి ఈ కార్డియాలజీ డిపార్ట్మెంట్లో మేము అంటే ఒక విధంగా చెప్పాలంటే మెట్రో సిటీస్కి, చెన్నైకి, హైదరాబాద్కి లేదా బెంగళూరుకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా అన్నీ మన అందుబాటులో 24 గంటలు 365 days వీలైనంత వరకు మనం అందుబాటులో ఉండి ప్రజలకు సర్వీస్ చేయాలా అనే ఒక ఉద్దేశంతోనే ఈరోజు మేము నెల్లూరులో సెటిల్ అవ్వడం జరిగింది. ఓకే. అండ్ సార్, ముఖ్యంగా కార్డియాలజీ ఎంచుకోవడానికి కారణం ఏంటి సార్? అంటే యాక్చువల్గా నేను గ్యాస్ట్రోఎంట్రాలజీ చేయాలా అని ఒక కోరిక ఉండేది. కానీ నేను పీజీ చేస్తున్నప్పుడు మా అమ్మగారు మా సిస్టర్ యుఎస్లో ఉంటారు, యుఎస్లో వెళ్ళారు. వెళ్ళి మా ఆఫీస్కి వెళ్ళాక పార్క్లో నడుస్తుంటే షీ వాజ్ అలోన్, ఒంటరిగా ఉన్నది, పడిపోయింది. ఎవరు లేరు, ఏం తెలియదు. సో మా అక్క ఇంటికి వచ్చేటప్పటికి ఇల్లు తాళం వేస్తుంది, ఇంట్లో లేదు, ఏం చేయాలా అని ఎక్కడికి వెళ్ళింది అంటే తెలియదు. సో తర్వాత డౌట్ వచ్చి తిరిగితే వాళ్ళకి హాస్పిటల్కి ఫోన్ చేస్తే హాస్పిటల్లో అడ్మిట్ అయినారు. అంటే ఎంత బ్యూటిఫుల్ సిస్టమ్ ఉన్నిందంటే అక్కడ పడిపోతే ఎమర్జెన్సీ అంబులెన్స్ వచ్చి తీసుకుపోయి ఎవరు ఏంది అనేది కూడా లేదు. వాళ్ళు దే ట్రీటెడ్ దెమ్ ఫస్ట్ 2 days స్టెబిలైజ్ చేసి, కాకపోతే 2 days హాస్పిటల్లో ఉంచి యాంజియోగ్రామ్ చేసిన దానికి 24 లక్షలు బిల్ అయింది. అంటే ఇన్ ఇండియన్ కరెన్సీ. ఓకే. మన దగ్గర అప్పుడు మేము వేర్ ఫ్రమ్ లోయర్ మిడిల్ క్లాస్, అసలు అంత డబ్బులు కట్టలేము అంటే స్టంట్ పెట్టాలా అంటే దాదాపుగా 50 లక్షల నుంచి 60 లక్షలు మన ఇండియన్ కరెన్సీలో.
మేము ఇంత అఫోర్డ్ చేయలేము అంటే అప్పటికప్పుడు మేము మళ్ళా ఫ్లైట్ తీసుకొని చెన్నైకి వచ్చి చెన్నైలో అప్పట్లో 1,50,000 రూపాయలు అయ్యేది. సో దట్ ఇన్సిడెంట్ చేంజ్డ్ మై మైండ్. అంటే కార్డియాక్ ఎమర్జెన్సీస్ ఎలా ఉంటాయి, మనం ఎలా ట్రీట్ చేయాలి, దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఇవన్నీ మనం లోయర్ ఫెసిలిటీస్లో, అంటే లోయర్ అనకూడదు, మనం ఇప్పుడు నెల్లూరు కార్పొరేషన్లో నెల్లూరు సిటీలో మనం ఎంత తక్కువకు చేస్తే ప్రజలు ఇప్పుడు చెన్నైకి పోయి చేసుకోవడం ఓకే, బట్ మన ట్రాన్స్పోర్టు అక్కడికి పోయి భాష రాక కొత్త డాక్టర్లు ఏంటి ఇదంతా మనం మన ఇంటి దగ్గర ఉండి చేసుకోవాలి అనే అందుకో అప్పటి నుంచి నాకు కార్డియాలజీ అంటే ఐ మేడప్ మై మైండ్ అండ్ దెన్ లక్కీలీ సీట్ వచ్చింది. బట్ కార్డియాలజీలో ఏంటంటే ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్, ఎమర్జెన్సీస్ ఎక్కువ ఉంటాయి మాకు. ఏమంటారు 24 hours వీఆర్ ఆన్ కాల్. ఎప్పుడు ఏ అర్ధరాత్రి ఫోన్ వస్తుందో తెలియదు. మేము ఎట్ ఏ స్ట్రెచ్ 36 గంటలు పనిచేసిన రోజులు కూడా ఉన్నాయి. మా సార్లను అడిగేవాళ్ళం, సార్ ఒక మనిషి ఇలా ఎట్లా పని చేయగలుగుతారు అంటే, కార్డియాలజీ తీసుకుంటే మీరు ఇలానే ఉండాలి, రేపు పొద్దున నువ్వు ఇంటికి పోయి నేను రిలాక్స్ అవుతాను అంటే పేషెంట్ వస్తే పోవాల్సిందే, మీకు ఆప్షన్ లేదు. దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ ట్రైనింగ్ టు చెక్ యువర్ స్టామినా అని చెప్పేవారు. నాకు బల్ నచ్చేది అది. సో ఇట్ ఈస్ ఆల్సో, ఇప్పుడు నేను రోజుకు 12 గంటలు పని చేసి ఇంటికి పోగానే ఫోన్ చేయగానే మళ్ళీ ఐ హ్యావ్ టు ఫ్రెష్ స్టార్ట్. సో ఇట్స్ ఎ పార్ట్. అంటే మనం చేయగలిగినన్ని రోజులు ఈ సేవ కార్డియాక్ సంబంధించినంత వరకు అన్నీ చేయాలనేదే నా యొక్క కోరిక. అండ్ ఐ ఎంజాయ్ ఇట్. అంటే మాకు తెలుస్తుంది, ఇప్పుడు సపోజ్ పేషెంట్ హార్ట్ అటాక్తో వచ్చారు, ఆ పెయిన్ అన్బేరబుల్ పెయిన్తో వచ్చినప్పుడు అరుస్తుంటారు, జంప్ చేస్తుంటారు. మనం ఒక 5 నిమిషాలు లోపల తీసిపోయి ఆ స్టంట్ పెట్టి బ్లడ్ ఫ్లో రీస్టోర్ చేయగానే సార్ భలే ఉంది సార్ అంటారు. అంటే దట్ హ్యాపీనెస్ మాకు, అంటే ఎట్లా అర్థమవుతుందో తెలియదు పేషెంట్లకి, బట్ మాకైతే వీ ఫీల్ దట్ హ్యాపీనెస్. పొద్దున్నే రాగానే పేషెంట్ సార్ చాలా బాగున్నాను అంటే వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారో తెలియదు, కానీ ఇట్ మేక్స్ మై మైండ్ వెరీ హ్యాపీ. అవును సార్. అలాగే ఇప్పుడు అంటే గుండె అంటే ఎన్నో భావోద్వేగాలతో సంబంధించి ఎన్నో ఎమోషన్స్తో కనెక్ట్ అయింది కదా, సో వైద్యపరంగా మీరు దీన్ని ఎలా చూస్తారు? శరీరంలో కల్లా అతి ముఖ్యమైన భాగం గుండె. అంటే టు బి వెరీ ఫ్రాంక్, గుండె ఆగిపోతేనే మనిషి చనిపోయినాడని చెప్తారు. అవును, గుండె కొట్టుకుంటున్నంత కాలం మనిషి చనిపోయినాడని ఎవరు చెప్పరు, బికాస్ దట్స్ ద ఫైనల్ థింగ్. గుండె ఆగిపోతే మనిషి చనిపోయినాడు అని అర్థం. సో శరీరంలో ఏ భాగం అఫెక్ట్ అయినా ఎండ్ రిజల్ట్ హార్ట్ మీదకే వస్తుంది. సో మనిషి చనిపోయేటప్పుడు హార్ట్ మీద ఎఫెక్ట్ అయి చనిపోతారు. దట్ ఈస్ వై అసలు హార్ట్ ప్రాబ్లమే వస్తే మిగిలినవన్నీ డ్యామేజ్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ. సో అందుకనే హార్ట్కు సంబంధించిన ట్రీట్మెంట్స్ ఎప్పుడూ కూడా చాలా ఫాస్ట్గా ఉండాలి, క్విక్గా ఉండాలి, ఏమి డెసిషన్స్ డిలే ఉండకూడదు. దట్ ఈస్ వై మేము కొన్నిసార్లు పేషెంట్ చూసి ట్రీట్మెంట్ చేసేటప్పుడు పేషెంట్ అటెండెంట్స్ మేము ఆలోచించుకోవాలి అన్నా కూడా మేము టైం ఇవ్వము. ఎందుకంటే దట్ మే బి దేర్ ఇగ్నోరెన్స్. ఐ కాంట్ వెయిట్, వాళ్ళు రావాలి వీళ్ళు రావాలి, బికాస్ వెయిట్ లేట్ చేస్తే ఏమవుద్ది అనేది మేము వీ వుడ్ హ్యావ్ సీన్ హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. సో అందుకనే కొన్నిసార్లు వీ టేక్ డెసిషన్స్ ఆన్ దేర్ బిహాఫ్. సో అయిపోయాక ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ముందు ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు చాట్, ఐ హ్యావ్ టు సేవ్ హిమ్ ఫస్ట్. సో అదేవిధంగా గుండెకి సంబంధించినవన్నీ కూడా అలా ఫాస్ట్గా చేయాలి, ఫాస్ట్గా రికవర్ అయిపోతారు. రికవరీ కూడా అలానే ఉంటుంది, ఫాస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఒక బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అనుకోండి, దట్ ఈస్ ద స్లో ప్రాసెస్. హార్ట్ స్ట్రోక్ వచ్చింది అనుకోండి, దట్స్ ఎ వెరీ ఫాస్ట్ ప్రాసెస్. 48 hours వీ కెన్ సెండ్ దెమ్ హోమ్ హ్యాపీలీ, నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోతారు. బట్ అంటే ఇట్ నీడ్స్ పర్సనాలిటీ కూడా అలా ఉండాలి. మనం ఏమంటారు, వీ షుడ్ బి క్విక్ ఇన్ టేకింగ్ డెసిషన్స్. అండ్ సార్ మీ ఎక్స్పీరియన్స్లో లాస్ట్ మినిట్ ఛాన్స్ సినారియోస్ ఏమన్నా ఉన్నాయా? అంటే ఇంకా ప్రాణాపాయ స్థితికి వచ్చేసాడు పేషెంట్, ఇంకా లాస్ట్ మినిట్ ఛాన్స్ లో మనము సేవ్ చేయాలి, ఏదన్నా కాపాడిన సందర్భాలు? ఇది ఎవ్రీడే ఎఫ్ఐఆర్. అంటే ఒకటి హార్ట్ ప్రాబ్లమ్స్ లో ఏంటంటే గుండె ఇర్రెగ్యులర్ బీటింగ్ వచ్చిందంటే, బీటింగ్ వచ్చి మొదలైన తర్వాత 10 సెకండ్లకు అంతా ఫిట్స్ వచ్చేస్తుంది. 2 to 3 minutes గడిచిందంటే హీ విల్ నాట్ సర్వైవ్. ఓకే. సో మేము మా దగ్గరికి ఎమర్జెన్సీలో వచ్చి ట్రాలీ తీసుకున్నప్పుడే మేము మీద పడిపోయి సిపిఆర్ అంటారు కదా, సిపిఆర్ చేసి ఇంజెక్షన్స్ ఇచ్చి బతికిచ్చే సందర్భాలు వారానికి ఒకటైనా ఉంటాయి. అంటే కాకపోతే ఇప్పుడు ఏంటంటే పీపుల్లో కొంచెం అవేర్నెస్ వచ్చింది. అంటే మాకు ఇప్పుడు నేను 17 ఏళ్ళుగా నెల్లూరులో ఉన్నాను,
ఫస్ట్లోకి ఇప్పటికి చాలా అవేర్నెస్ వచ్చింది. ప్రాబ్లం రాగానే ఇమీడియట్గా హార్ట్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అనేది వచ్చింది. ఒక్కసారి వచ్చేస్తే మేము ఏదో ఒకటి చేసి 100కి 100 బతికిస్తామని మేము చెప్పం కానీ బట్ మోర్ దాన్ 95% వీ కెన్ ఈజీలీ సేవ్ దెమ్. బట్ రీచింగ్ ద హాస్పిటల్ ఎట్ కరెక్ట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఈజ్ ద ఇంపార్టెంట్. సో అందుకని ఇప్పుడు మనకి యాక్చువల్గా సిటీస్లో కూడా ఉంటాయి. మీరు చూస్తే డిఫిబ్రిలేటర్స్ మంచి షాపింగ్ మాల్స్లో కానీ లేకపోతే బస్ స్టాప్స్లో కానీ రైల్వే స్టాప్స్లో కానీ అన్నీ పెట్టుంటారు. అండ్ ఎవ్రీ మంత్ మన అపోలో హాస్పిటల్స్ మా ప్రతాప్ సి రెడ్డి గారు ఒక ఛాలెంజ్గా తీసుకొని ఈ సిపిఆర్ అండ్ పబ్లిక్ ట్రైనింగ్ మేము ప్రతి నెల స్కూల్స్ కంపెనీస్ అన్నిటికీ వెళ్ళి ఒక టీం ఉంది ఇక్కడ పోయి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం. అంటే సో దట్ అక్కడ ఏదైనా జరిగితే వాళ్ళు ఇనిషియల్ ఇచ్చి ఇక్కడ దాకా తీసుకురాగలిగినంత దానికోసమని. అండ్ అఫ్ కోర్స్ ఆల్ ద హాస్పిటల్స్ హ్యాస్ దట్ ఫెసిలిటీ నౌ. ద గవర్నమెంట్లో ఇప్పుడు మామూలు పిహెచ్సిస్ దగ్గర నుంచి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అన్ని హాస్పిటల్స్లోనూ ఈ ఫెసిలిటీస్ ఉన్నాయి. సో ఓన్లీ థింగ్ పీపుల్ అవేర్నెస్ ఉండాలి, నెగ్లెక్ట్ చేయకుండా ఉండాలి. ఇమీడియట్గా హాస్పిటల్కి వస్తే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీ కెన్ సేవ్ దెమ్. ఓకే సార్, మీరు ఎన్నో కేసెస్ చేస్తుంటారు. మీకంటే ఎప్పటికీ కొన్ని కేసెస్ అనేది గుర్తుండిపోతాయి కదా, ఎప్పటికీ మర్చిపోలేని భావోద్వేగానికి కూడా గురి ఉంటారు కొన్నిసార్లు. అలాంటిది ఏదైనా ఒకటి షేర్ చేయండి సార్. మాకు ఎమోషనల్గా పేషెంట్తో కనెక్ట్ అవ్వడం ఉంటుంది. అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు సే విచ్ వన్ ఈస్ యూ సేవ్డ్ అనేది, బట్ ఇట్స్ డే టు డే ఎఫర్ట్. కానీ మేము ఈ మధ్య కాలంలో మీరు కూడా భయపడద్దు విని, 17 ఏళ్ల కుర్రవాడు ఇంటర్మీడియట్ స్టూడెంట్ కాలేజ్లో కళ్ళు తిరిగి పడిపోయాడు. హాస్పిటల్కి తీసుకొచ్చారు, వాళ్ళ అమ్మ ఉన్నారు. ఈసీజీ తీస్తే హార్ట్ అటాక్. 17 ఇయర్స్. నాకు డౌట్ వచ్చింది, ఎవరైనా నువ్వేమన్నా సిగరెట్లు ఏదన్నా అలవాట్లు ఉన్నాయంటే ఏం లేదు సార్. మరి ఎందుకు వచ్చింది తెలియదు. ఏమని చెప్పాలి వాళ్ళ అమ్మకి? సరే చెప్పాము, హాస్పిటల్ క్యాత్ ల్యాబ్కి తీసుకుపోయాము. స్టంట్ పెట్టాల్సిన అవసరం వచ్చిందని ముందు యాంజియోగ్రామ్ చేస్తే 3 బ్లాకులు ఉన్నాయి. నాకే అంత చిన్నపిల్లవాడికి 3 స్టంట్లు పెట్టాలంటే ఐ వాజ్ సో, అసలు పెట్టాలా వద్దా అనే డైలమా. బట్ అన్లెస్ యూ కీప్ హీ వోంట్ సర్వైవ్. సో 3 స్టంట్లు పెట్టి బయటకు తీసుకొచ్చి వాళ్ళ అమ్మకి చెప్పి, అమ్మ ఇట్స్ ఓకే, స్టెబిలైజ్ అయినాడు. ఒకటే ప్రశ్న, ఎందుకు వచ్చింది సార్? తెలియదు. అవి కొన్ని టెస్టులు ఉంటాయి హార్ట్ ఇన్జింగ్ అని. ఆ పిల్లవాడిని 48 గంటల్లో సెటిల్ చేసి వాడు 5వ రోజు మళ్ళీ కాలేజీకి పంపించి ఎక్కువ టెన్షన్ తీసుకోకుండా చదువుకోనన్నా అని పంపిస్తే వాడు ఇప్పుడు కూడా ఫాలో అప్ యూనిఫామ్లో వస్తాడు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ వెన్ ఐ సీ ద కిడ్ whom we saved is studying. మోస్ట్లీ వాడు కూడా డాక్టర్ అవుతాడు అనుకుంటున్నాను. అవి బాగా ఇంకో 10 మందికి హెల్ప్ చేయాలన్నదే నా కోరిక. ఓకే సార్, ఇంత బిజీగా ఉన్న మీరు అంటే నిత్యం మీకు అంటే అందరు పండగలు చేసుకుంటున్నా కూడా మీరు మాత్రం మీ ఆలోచన అంతా హాస్పిటల్ మీద, ఏ పేషెంట్ నుంచి ఏం వినాల్సి వస్తుందో అన్న టెన్షన్లో ఉంటారు కదా. సో ఇంత బిజీ లైఫ్లో మీరు ఫ్యామిలీ లైఫ్ ఇటు మీ ప్రొఫెషనల్ లైఫ్ని ఎలా మేనేజ్ చేస్తారు? This is very difficult thing. Actually speaking, you need to have very clear mind. మాకు ఇక్కడి నుంచి ఇక్కడ ఎన్నో ఉంటాయి ఇష్యూస్. ఆ ఇంటి తలుపు తట్టంగానే ఇవన్నీ పక్కన పెట్టారు. మన ఫ్రస్ట్రేషన్ ఇంటికి తీసుకోకూడదు. దెన్ దట్ హౌ ఈస్ ద క్వశ్చన్. సో ఫర్ దట్ నేను అందరికీ చెప్తుంటాను, నా పేషెంట్లందరికీ, ప్రతి ఒక్కరికి ఏదో ఒక అలవాటు ఉండాలి. హ్యాబిట్ అంటే ఆ పని చేసేటప్పుడు మనకి ఇంకేది గుర్తుకు రాకూడదు. దట్ ఈస్ హ్యాబిట్. హ్యాబిట్ అంటే ఏదైనా అవ్వచ్చు. అంటే హ్యాబిట్ అనగానే సిగరెట్లు తాగడం, మందు తాగడం, లేకపోతే ఇదని కాదు. పుస్తకం చదువుకోవడం, సినిమా చూడడం, ఫ్రెండ్స్తో మాట్లాడుకోవడం, ఏదో ఒకటి. ఇఫ్ యూ డూ దట్, మీకు ఇవన్నీ డే టు డే లైఫ్స్ ప్రాబ్లమ్స్ ఏమీ గుర్తుకు రాకూడదు. సో నాట్ హ్యావింగ్ ఎ హ్యాబిట్ ఈజ్ ఎ వెరీ బ్యాడ్ హ్యాబిట్. ఐఎమ్ రిపీటింగ్ ద సెంటెన్స్. Not having a habit is a very bad habit. You have to have a habit so that you can relax yourself. నాకు పర్సనల్లీ ఐఎమ్ ఎ వొరేషియస్ రీడర్. నేను ఎప్పుడు ఖాళీ దొరికినా బుక్స్ తీసి చదువుకుంటూ ఉంటాను. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫిలసాఫికల్ బుక్సే చదువుతాను. ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఇఫ్ ఐ రీడ్ భగవద్గీత.
నైస్ సార్. feel very happy. And I read Quran, I read all the books, I have read all the books, but I feel very comfortable in understanding Bhagavad Gita. Every Saturday I go to temple. ఒక 10 నిమిషాలు ఈ రోజు కూడా పొద్దున్నే నేను ఐ వెంట్ టు టెంపుల్, సాట్ దేర్ ఫర్ 10 minutes. అక్కడ కూర్చొని కొంచెం మెడిటేషన్ లాగా కూర్చుంటే ఐ ఫర్గెట్ ఎవ్రీథింగ్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ దిస్. బట్ యూ నీడ్ టు ప్రాక్టీస్. దట్ ఈస్ కాల్డ్ యాక్చువల్లీ సైకలాజికల్ కాన్సెప్ట్స్లో చేంజ్ స్లైడ్ టెక్నిక్ అంటారు. అంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్లో యు ఆర్ ఫోకసింగ్ ఆన్ వన్ స్లైడ్ and you want to go to different topic, you change the slide and you don't know what is there in the. So అలాగా మనం ఇక్కడ ఇంటికి పోగానే you change the slide completely, you go into family. Once I enter the hospital, కంప్లీట్లీ హాస్పిటల్. so it's a practice. You have, I strongly believe not only in doctor profession, every profession. ఇప్పుడు మీకు టెన్షన్స్ ఉంటాయి, కెమెరా వాళ్ళకి టెన్షన్స్ ఉంటాయి, మీడియా వాళ్ళకి, everybody has their own problems, but you have to adjust your brain according to your situations. That leads to lot of comfort. Yes sir. సార్ అంటే యాజ్ ఎ డాక్టర్గా మీరు ఇన్ని టెన్షన్స్ క్యారీ చేస్తారు, అంటే ఎంతో మంది గుండెల్ని మీరు బ్రతికించారు. మీ గుండె ఆరోగ్యం కోసం మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? నేను ఐ మేక్ ఇట్ ఏ పాయింట్ ఎవ్రీ డే మినిమం మార్నింగ్ 4 kilometers నడుస్తాను. అంటే బ్రిస్క్ వాక్ 3 to 5 kilometers స్పీడ్లో ఇట్ ఈస్ ఎ మస్ట్. ఇఫ్ ఐ మిస్ ఐ విల్ డూ ఇన్ ద ఈవినింగ్. సో పడుకునే ముందు అయినా చేస్తాను. ఇట్ ఈస్ దేర్, ఇట్స్ ఎ హ్యాబిట్. నాకు నిద్ర లేగానే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఒకవేళ ఇఫ్ ఐ ఆమ్ అవుట్ ఆఫ్ టౌన్ ఆల్సో ఐ మేక్ ఇట్ ఎ పాయింట్ టు రోమ్ అరౌండ్ ఇన్ ద రోడ్స్. ఐ ఈట్, నాకు తినేటప్పుడు కరెక్ట్గా నా స్టమక్ ఫిల్ అవుతుంది అని అనిపిస్తే ఆపేస్తాను. ఇకిగాయ్ అని ఒక బుక్ ఉంది, అందరూ చదవాలి. అంటే ఒక ఇట్స్ ఏ జపనీస్ ఐలాండ్లో చేసిన స్టడీ. ఆ ఐలాండ్లో ప్రతి ఒక్కరూ 120 సంవత్సరాలు బతికారు. ఎవ్రీబడి. ఏంది అని వాళ్ళు రీసెర్చ్ చేశారు, అసలు ఎందుకు అని. దాంట్లో చాలా పాయింట్స్ ఉంటాయి. దాంట్లో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మీ స్టమక్ 60% ఫిల్ అవ్వగానే మీకు పొట్ట ఫుల్ అయిందనే ఒక ఫీల్ వస్తుంది. అది రాగానే ఎంత మంచి బిర్యానీ అయినా, ఎంత మంచి స్వీట్ అయినా ఆపేసేయాలి. దట్ గివ్స్ యూ యువర్ ఎనర్జీ. సో అండ్ మేము డాక్టర్లుగా ఎంత తింటున్నాం, ఎన్ని క్యాలరీలు తింటున్నాం, మాకు ఒక అవగాహన ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీ ట్రై టు స్పెండ్ దట్. ఐ స్ట్రాంగ్లీ టెల్, ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక వెయింగ్ మిషన్ ఉండాలి, ఒక మంచి అద్దం ఉండాలి. సో ద మూమెంట్ ఎవ్రీ వీక్ వెయిట్ చెక్ చేసుకోవాలి, పెరుగుతున్నారా లేదా. మన మొహం మనం చూసుకోవాలి, అసలు మనం ఎలా ఉన్నాం ఏంటి అనేది మనం ఎవ్రీ డే యూ కీప్ అబ్జర్వింగ్. దిస్ ఈస్ కాల్డ్ యాక్చువల్గా మనం మీడియాలో చెప్తే నో యువర్ నెంబర్స్. మీ హైట్ ఎంత, మీ వెయిట్ ఎంత, మీ కొలెస్ట్రాల్ ఎంత, షుగర్ ఎంత, బీపీ ఎంత, మేక్ ఏ చార్ట్. Once in a month or once in 3 months, make sure you maintain that chart. So most of the times you follow. మనం మిస్ అవుతాము, బట్ అది చూడగానే అయ్యో నేనేంది వెయిట్ పెరుగున్నాను అనగానే మీకే కొంచెం సెల్ఫ్ కాన్షియస్నెస్ వస్తుంది. సో లైక్ దట్ దేర్ ఆర్ సో మెనీ టెక్నిక్స్ టు కరెక్ట్ యువర్ సెల్ఫ్ అండ్ ప్రోగ్రెస్ ఇన్ లైఫ్. రైట్ సార్, థ్యాంక్ యూ. అండ్ చివరిగా ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా మా వ్యూవర్స్ కోసం ఏదైనా ఒక మంచి మెసేజ్ ఇవ్వండి సార్. అందరూ గుండె అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరు కూడా ఇప్పుడున్న కాలంలో స్ట్రెస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఈస్ గివింగ్ ద ప్రాబ్లమ్స్ నౌ. యాక్చువల్లీ వాట్ ఈజ్ స్ట్రెస్? ప్రతి ఒక్కరూ వచ్చేవాళ్ళు చెప్తారు స్ట్రెస్ అంటే ఏంటి సార్, నేను టెన్షన్లో ఉన్నాను, స్ట్రెస్లో అంటే ఏంటి, అంటే ఏంది అంటే తెలియదు. సి రియల్ డెఫినేషన్ ఆఫ్ స్ట్రెస్ ఈజ్ ద గ్యాప్ బిట్వీన్ రియాలిటీ అండ్ ఎక్స్పెక్టేషన్. చిన్న ఎగ్జాంపుల్, మన జీతం ₹1,00,000 అనుకుందాం, మనకు 2 లక్షలు కావాలని ఉంటుంది. దిస్ ఈజ్ ఎక్స్పెక్టేషన్, దిస్ ఈజ్ రియాలిటీ. So you can't achieve your expectations, so you feel stressed. You can put it in any way. మన టార్గెట్స్ రోజుకు నెలకు 100 చేయాలనుకుంటాం, బట్ మనం 50లోనే ఉంటాం. దట్ రిమైనింగ్ 50 is your stress. So increase your reality to an extent whatever you can, decrease your expectations. That gives you comfortable life. So మనిషికి నిజమైన కష్టాలు రెండే, ఒకటి ఆకలి, 2 నిద్ర. ఈ 2 బాగుంటే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్, రెస్ట్ ఆల్ థింగ్స్ ఆర్ ఓకే. సో మనం ఏమి ఒక ₹10 ఎక్కువ సంపాదించగా లైఫ్ స్టైల్ ఏం మారదు, బట్ ఫోకస్ ఆన్ ద హెల్త్ అండ్ కంట్రోల్ యువర్ ఎమోషన్స్ అండ్ మెయింటైన్ గుడ్ హెల్త్.
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, అండ్ వన్స్ అగైన్ హ్యాపీ డాక్టర్స్ డే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మనతో పాటు ప్రముఖ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ బిందు మీనన్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో మ్యామ్, హ్యాపీ డాక్టర్స్ డే. అందరూ మిమ్మల్ని ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేస్తారు, ఎందుకనంటే ఎప్పుడు ప్రజల్లో మమేకమై ఉంటారు మీరు. ఎన్నో క్యాంప్స్, ఎంతో మందిని కలుస్తూ ఉంటారు. సో యాక్చువల్లీ మీరు ఒక డాక్టర్గా అంటే ఫ్యామిలీ మెంబర్గానే ఎక్కువ ఎర్న్ చేసుకుంటారు అందరూ. సో ముఖ్యంగా ఈ డాక్టర్ వృత్తిలోకి రావడానికి కారణం ఏంటి మ్యామ్? డాక్టర్స్ డే స్పెషల్ రోజు అనేది చెప్పడం చాలా హ్యాపీగా ఉంది. మెడికల్ ప్రొఫెషన్లో వచ్చేది కారణం ఏంటంటే, ఎవరికైనా మనం చాలా వాళ్ళకి ఉండే వల్నరబుల్ స్టేట్, అంటే వాళ్ళకి ఇబ్బంది ఉండే సమయంలో ఎవరైనా ఎవరికి సహాయం చేసి వాళ్ళని బాగా చేయడం డాక్టర్కి మాత్రం కుదురుతుంది. సో వాళ్ళది వర్స్ట్ టైం ఇన్ ది లైఫ్, వాళ్ళకి ఫ్యామిలీకి ఆ సమయంలో మనం ఏదైనా వాళ్ళు మార్పు చేయగలుగుతానా, అది చేసే అవకాశం మాకు దేవుడిచ్చారని అనుకోవాలి. అది ఇచ్చేటప్పటికి న్యూరాలజీ అండ్ మెడిసిన్. నరాల్లో మనకి తెలిసే ఉంటుంది, నిమిషంలో మనం చూసాను విదిన్ సెకండ్స్ ఒక వ్యక్తిది, ఆ ఫ్యామిలీది మొత్తం స్టేట్ మొత్తం మారిపోతుంది. పక్షవాతంగా ఉండొచ్చు, మూర్ఛగానే ఉండొచ్చు, ఎక్కడైనా పడిపోయి ఉండొచ్చు. వ్యక్తికి మతిమరుపు వచ్చేస్తే మొత్తం ఫ్యామిలీ బాధపడతారు. పార్కిన్సన్ వ్యాధి ఉంటే ఆ వ్యక్తి మళ్ళీ పనిలో ఎలా అంటే కష్టంగా ఉంటుంది. అంటే యాజ్ ఎ న్యూరాలజిస్ట్, యాజ్ ఎ డాక్టర్ మనం ఏం చేస్తానంటే, వాళ్ళలో ఒక హోప్, ఒక డిగ్నిటీ, వాళ్ళు మళ్ళా సమాజంలో మళ్ళీ తిరిగి అంటే పూర్తిగా నయమయ్యేది కాకుండా వాళ్ళ కాళ్ళు నిలబడతారు. ఆ విధంగా ఒక మనం యాజ్ ఎ డాక్టర్ చేయగలుగుతానా, చిన్నప్పటి నుంచి చూసేటప్పుడు డాక్టర్స్ ఇది చేయగలుగుతారని చూసుకొని ఈ ప్రొఫెషన్లో వచ్చి తర్వాత న్యూరాలజిస్ట్లో కూడా ఈ ప్రొఫెషన్లో కంటిన్యూ చేశాను. ఇట్స్ ఆల్మోస్ట్ నౌ 3 decades. ఎస్. సో మ్యామ్, అలాగే ఇప్పుడు మనం ఏ పని చేయాలన్నా కూడా మన బ్రెయినే మనల్ని అంటే లీడ్ చేస్తూ ఉంటుంది కదా. సో ఎన్నో ఎమోషన్స్తో కనెక్ట్ అయి ఉంటుంది. సో ఇలా చాలామంది పేషెంట్స్ మీ దగ్గరికి వచ్చినప్పుడు వైద్యపరంగా మీరు ఎలా కనెక్ట్ అవుతారు వాళ్ళకి, పేషెంట్స్కి? ఎక్సలెంట్ క్వశ్చన్ ఇది. యాక్చువల్లీ ఎట్లా అయిందంటే, ఇప్పుడు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉండే ఎరా మనకు జరుగుతుంది. ఫోన్లో పేషెంటే కొన్నిసార్లు అన్నీ పెట్టేస్తారు, అంటే మాకు తలనొప్పి ఉంది, లెఫ్ట్ సైడ్లో ఉంది, ఇదేం ఉండొచ్చు అంటే గూగుల్ మీకు జవాబు ఇచ్చేస్తారు. ఎంత జవాబు ఇచ్చాక కూడా పేషెంట్ టు డాక్టర్ కనెక్ట్ చాలా ఇంపార్టెంట్. ఆ కనెక్ట్ మనం పేషెంట్తో చేస్తాను యాజ్ మీ అండ్ అంటే మా లెగసీలో మా పాప, మా బ్రదర్స్ అందరు కూడా మనం పేషెంట్తో కనెక్ట్ అవ్వాలంటే ఒక వ్యాధిని మాత్రం కాదు మనం చేసేది. అంటే డిజీజ్ని క్యూర్ చేయడం ఒకటి, అంటే వ్యాధిన ఫ్యామిలీని క్యూర్ చేయడం ఒకటి. ఆ చేసుకోవడంలో అంటే మనం మొత్తం కనుక్కోవాల్సి వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే, ఒక తలనొప్పి సింపుల్ హెడేక్ అని అనుకోండి. ఇప్పుడు పేషెంట్ తలనొప్పితో వచ్చారంటే మనం వాళ్ళకి చెప్పడం, మీరు వాకింగ్ చేయండి, మీరు యోగా చేయండి, మీరు మెడిటేషన్ చేయండి అని అన్నీ చెప్పేసి జస్ట్ 2 tablets స్క్రిబుల్ చేసి రాసి పంపించేస్తే, మనం వాళ్ళది సోషల్ డిటర్మినెంట్స్ ఆఫ్ హెల్త్, SDOH చెప్పేది. వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళు బయట వెళ్ళి ఆ లేడీ వాకింగ్ చేయగలుగుతారా, మిగతా వాళ్ళు ఎట్లా కనుక్కుంటారు, గ్రామాల్లో చేయగలుగుతారా, చేయలేరు కదా. యోగా అక్కడ ఉంటుందా, ఉండదు కదా. మెడిటేషన్ వాళ్ళకి అసలు తెలీదు. ఉదయాన్నే వాళ్ళు 8 o'clock, కొంతమంది టీచర్స్ ఉంటారు 6 o'clock బయలుదేరుతారు, బస్సులో కూర్చొని స్కూల్కి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు 9-9:30. హౌ ఈజ్ ఇట్ ప్రాక్టికలీ పాసిబుల్? సో యాజ్ ఎ న్యూరాలజిస్ట్ నేను అన్నిసార్లు సక్సెస్ కాకపోవచ్చు ఇది కనెక్ట్ అవ్వడం, కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను కనెక్ట్ అయ్యి వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో ఆ పరిస్థితిలో వాళ్ళు ఏమేమి చేయగలుగుతారు, మనం మోడిఫైడ్గా మనం ఏమి దాంట్లో అంటే మిగతా వ్యాధిలో ట్రీట్మెంట్ కాకుండా ఏం చేయగలుగుతారు, ఇది చూసేటప్పుడే దట్స్ హౌ ఐ కనెక్ట్ టు మై పేషెంట్స్ అండ్ ఫ్యామిలీ. ఓకే మ్యామ్, అంటే ప్రొఫెషనల్ లైఫ్లో మనము అంటే పీస్ఫుల్గా వెళ్ళాలి అని అంటే ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా అవసరం. సో మీ ఫ్యామిలీ నుంచి చాలా మంది డాక్టర్స్ కూడా ఉన్నారు. అండ్ ఎలా ఉంటుంది మ్యామ్ మీకు ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది? మా 100% మా యాక్చువల్లీ ఐ షుడ్ సే 200%, ఎందుకంటే 100% ఒక తక్కువ చెప్పానని అనుకోండి. ఎందుకంటే నేను మాకి న్యూరాలజీ ఆన్ వీల్స్ గ్రామానికి వెళ్తాను, సాటర్డే సండే అంటే ఆల్ ఫిలాంథ్రఫిక్ యాక్టివిటీ పబ్లిక్ సర్వీసెస్కి వెళ్ళిపోతాను. మిగతా డే పబ్లిక్ సర్వీసెస్ కాదని కాదు, కానీ హాస్పిటల్ పరిశ్రమలో ఉంటాను, ఒక ఫిక్స్డ్ డ్యూటీ టైమ్స్లో ఉంటాను. మిగతా టైం వెళ్ళేటప్పుడు ఆ టైం యూజువలీ వీకెండ్సే ఫ్యామిలీ టైం, అంటే ఫ్యామిలీతో ఉండాలని. సో టు టెల్ యూ ద ట్రూత్, ఇంతకుముందు నేను వీల్స్ క్యాంప్ అని వెళ్ళేటప్పుడు ఫ్యామిలీ కూడా వచ్చేది మాతో. సో ఇట్ ఈస్ లైక్, అండ్ ఐ ఆల్వేస్ సే క్వాలిటీ ఆఫ్ టైం చాలా ఇంపార్టెంట్ మన ఫ్యామిలీతో ఉండేది.
మీరు 2 hours ఫ్యామిలీతో ఉండొచ్చు, కానీ ఆ సమయం ఫోన్ చూసుకోవడము, ఎక్కడో మనసు ఎక్కడో పెట్టుకోవడం, లేదంటే టీవీ చూసుకోవడం, ఫ్యామిలీతో కూర్చోవడం మాత్రం కాదు. ఇట్ ఈస్ అ క్వాలిటీ ఆఫ్ టైం. మీరు అరగంట కూడా ఉండేది, అయినా మీరు అన్నీ డిస్కస్ చేసేది, ప్లాన్ చెప్పేది, వాళ్ళ ఇన్పుట్స్ తీసుకునేది, పేరెంట్స్ అయితే వాళ్ళకి అన్నీ తెలిసేది ఉంటుంది, వాళ్ళతో షేర్ చేసుకోవడం, వాళ్ళని కూడా ఈ ప్రోగ్రామ్ ప్రాజెక్ట్స్లో మనం ఇంక్లూడ్ చేయడం. అప్పుడు మన పిల్లలకి ఒక ఇన్స్పిరేషన్గా ఉండడం, మనం ఒక పద్ధతి వాళ్ళకి చెప్పడం. డాక్టర్ అంటే ఓన్లీ హాస్పిటల్లో పోయి చేసుకోవడం మాత్రం కాదు, హాస్పిటల్తో బయట అడుగు పెట్టి కూడా మనకి అడ్వొకసీ ఉంటుంది. దట్ ఈస్ ఆల్సో అవర్ డ్యూటీ. మనం అడ్వొకసీ ఉండాలి, రాకుండా చేయాలి. హాస్పిటల్లో మాత్రం కాదు హెల్త్ కేర్ జరిగేది, హాస్పిటల్ బయటలోనే 80% మనం రాకుండా చేయడంలోనే హెల్త్ కేర్ జరిగేది. ఇదన్నీ ఒక ఫార్మాట్ అయిపోతుంది. అప్పుడు మనం చెప్పకుండానే, ఇప్పుడు వీల్స్కి రేపు వెళ్తాను అనుకో, అప్పుడు ఫ్యామిలీ తయారైపోతుంది. మార్నింగ్ బిందు వెళ్ళిపోతారు, వాళ్ళు కూడా ఎట్లా చేయాలి, ఎలా చేయాలి, ఎక్కడ ఉంటుంది, ఎంత దూరం ఉంటుంది, ఎప్పుడు రీచ్ అవుతారు. యూనో మెంటలీ అండ్ ఫిజికలీ దే ఆర్ విత్ మీ. అంటే ఆ ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఐ థింక్ ఇట్ ఈస్ రియలీ డిఫికల్ట్. ఐఎమ్ వెరీ బ్లెస్డ్ టు హ్యావ్ దెమ్ ఇన్ మై లైఫ్. గ్రేట్ మ్యామ్. వన్స్ అంటే హాస్పిటల్ మీ డ్యూటీ అంతా అయిపోయిన తర్వాత, మీరు వన్స్ ఇంటికి రీచ్ అయిపోయిన తర్వాత ఇవంతా క్యారీ చేస్తారా? అంటే ఆ పేషెంట్ ఎలా ఉన్నారు, ఏంటి, అది ఇది అని మొత్తం ఉంటుంది కదా, అప్పటిదాకా మీరు ఆ పేషెంట్తో ఉండి అది క్యారీ అవుతుందా మ్యామ్? క్యారీ అవుతుంది. క్యారీ అవ్వకుండా కుదరదు. ఎందుకంటే ఏదైనా పేషెంట్ డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉండేది, డయాగ్నోసిస్ అయిపోయినాక మనకి వాళ్ళు అన్ని పేషెంట్స్ని మనం క్యూర్ చేయలేనండి. సో సమ్ సిచ్యువేషన్స్ ఆర్ వెరీ డిఫికల్ట్. వాళ్ళు సిక్ ఉంటారు, 10 ప్రాబ్లమ్స్ ఉండేది ఉంటారు, వెంటిలేటర్ మీద ఉంటారు. పేషెంట్ రిలేటివ్స్ బాధ చూసేటప్పుడు అది మనకి క్యారీ ఓవర్ అవుతుంది. ఇంటికి వెళ్ళాక కూడా ఏం చేయాలి, మళ్ళీ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇదేమైనా పంపించారా, ఇదేమైనా చేస్తారా, లేదంటే మధ్యలో మనం కాల్ చేసుకోవడం సిస్టర్ పేషెంట్ ఎలా ఉన్నారు అంటే ఇట్ క్యారీస్ ఓవర్. ఏ డాక్టర్కి కూడా క్యారీ అవుతుంది. అంటే మనం ఫిజికలీ పేషెంట్ పక్కన ఉండకపోవచ్చు, బట్ మెంటలీ ఎమోషనలీ వీఆర్ కంపల్సరీ విత్ యూ. అంటే అది మనం ఐసీయూలో ఇప్పుడు 1 time మార్నింగ్ రౌండ్స్, ఈవినింగ్ రౌండ్స్ చేస్తాను, కానీ 24 hours వీఆర్ విత్ యూ. అంటే కొన్నిసార్లు కొంతమందికి మనం బాగా కేర్ ఇవ్వాలి చూస్తుంది, దే ఆర్ రెడ్ ఫ్లాగ్ పేషెంట్స్. అంటే నిమిషంకి బీపీ ఎలా ఉంది, ఏదైనా హార్ట్లో ఏమైనా ఇబ్బంది జరిగిందా, పవర్ ఇదేమైనా తగ్గిందా, స్ట్రోక్ ఏమైనా సిమ్టమ్స్, స్కాన్ ఏమైనా చేయాలి, ఇవన్నీ మనకి బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతుంది, కంటిన్యూస్లీ రన్నింగ్. ఒక కాలంలో అయితే మనకి కలీగ్స్ ఉన్నాయి మాకు. ఇప్పుడు ఇంతకు ముందు అయితే కలీగ్స్ లేనప్పుడు 24/365 hours ఆ ఫోన్ నేను అంటే ఇది పక్క ఈ చేతి నుంచి వెళ్ళేది ఉండదు. ఎందుకంటే ఎక్కడి నుంచి ఎప్పుడు కాల్ వచ్చేస్తుంది, మిస్ అయిపోతే ఇబ్బంది ఉంటుంది. బికాజ్ మనకి స్ట్రోక్, పక్షవాతాన్ని నిమిషం చాలా ఇంపార్టెంట్. వచ్చాక మనం ఫాస్ట్గా అన్ని చేసుకొని ఇంజెక్షన్ ఇవ్వాలి. ఆ టైం కూడా నేను వేస్ట్ చేయకూడదని ఎప్పుడు ఈ చేతులు ఎప్పుడు అనుకునేది, చేతిలో ఏమైనా ఫోన్ ఉంటా ఇట్టే నేను చేసుకోవచ్చు, ఏదో నేను ఇదిలో చూసాను, ఆ సమయంలో ఇట్ట ఉండేది అట్ట కూడా. సో వీఆర్ ఆల్వేస్ విత్ ద పేషెంట్ అండ్ హెల్త్ కేర్. యాక్చువల్లీ మెడికల్ ప్రొఫెషన్లో మీరు అడుగు పెట్టాలి ఎవరన్నా అంటే వాళ్ళు ఫస్టే డిసైడ్ అయి ఉండాలి. ఫ్యామిలీ లైఫ్, ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి, ఫ్యామిలీ కూడా దాంతో మోల్డ్ అవ్వాలి. మనం కూడా కంపల్సరీ కంటిన్యూస్లీ ఆల్ ద టైమ్ పేషెంట్ అండ్ హెల్ప్కే ఉండాలి. ఓకే. సో మ్యామ్, అలాగే అంటే ఎవరైనా సరే చిన్న తలనొప్పి వచ్చినా కూడా ఫస్ట్ మాట్లాడే మాట మాకు స్ట్రెస్ ఎక్కువైపోతుంది అని. ఏంటి మ్యామ్ అసలు స్ట్రెస్ అనే పదానికి అర్థం ఏంటి మ్యామ్? స్ట్రెస్ అనే పదానికి అర్థం అంటే ఈరోజు ఇప్పుడు మీరు ఇంటర్వ్యూకి వచ్చారు, డాక్టర్స్ రాలేదనుకో, అది స్ట్రెస్. అది స్ట్రెస్. కానీ మీరు అది ఆ స్ట్రెస్ లాగా అనుకోకుండా 5 minutesలో అందరు వచ్చేస్తారు, నేను వెయిట్ చేస్తాను, ఈ లోపల నేను కొంత రివైజ్ చేస్తాను, ఏం డాక్టర్స్ ఏమేమి స్పెషాలిటీలు ఉంది, లెట్ మీ చెక్ ఈ న్యూరాలజీలో ఏం కొత్త జరిగింది, నెఫ్రాలజీలో, కార్డియాలజీలో, ఎమర్జెన్సీలో ఈ అన్నిట్లో ఏం కొత్తగా జరిగింది, అది చూస్తానంటే యు ఆర్ యూటిలైజింగ్ యర్ టైం. ఓకే. స్ట్రెస్ మనంలో ఉంటుంది. నేను స్ట్రెస్ అవ్వాలంటే అవ్వచ్చు, స్ట్రెస్ కాకుండా ఉండాలంటే 2 minutes ఎప్పుడు పాజ్ చేయండి. ఏది ఇబ్బంది అయినాక కూడా జస్ట్ పాజ్ ఫర్ 2 minutes. ఈ సమయంలో నేను నిర్ణయం తీసుకోవాలా, ఫైర్ అయిపోవాలా, కోప్పడాలా, ఇబ్బంది పడాలా, లేదు నేను ఈ సిచ్యువేషన్ మార్చేసి టు మై బెనిఫిట్, టు ద అదర్స్ బెనిఫిట్ ఏమైనా చేయగలుగుతాను.
అన్నిసార్లు కుదరదు. ఐ కంప్లీట్లీ అగ్రీ. Okay. అంటే ఇప్పుడు సడన్ గా ఏదైనా జరిగింది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా హాస్పిటల్లో కూడా జరిగింది, పేషెంట్ది స్టాఫ్ ఏమో వాళ్ళ ముందు చూపి లేదనుకో, నేను ఫైర్ అయిపోతా. ఎందుకంటే ఫైర్ కాకపోతే కష్టం కదా. అవును. సో దట్ ఈస్ ఇమీడియట్ స్ట్రెస్. స్ట్రెస్ చెప్పేది ఒక ప్రాబ్లం జరిగింది, దాన్న మీరు ప్రతిరోజు దాని మీద చర్చ చేయడం, దాని మీదే ఇంట్లో పోయి అదే డిస్కస్ చేయడము, 10 మంది వస్తే కూడా అదే డిస్కస్ చేయడం, ఏదైనా పని చేసేటప్పుడు అదే ఆలోచన చేసుకోవడం, అట్లా అయినప్పుడు దట్ బికమ్స్ ఎ క్రానిక్ స్ట్రెస్. దానికే ఫస్టే మీరు పర్సనాలిటీ మార్చుకుంటే ఇది క్రానిక్ స్ట్రెస్. సో యూటిలైజ్ యువర్ టైమ్ టు డైవర్ట్. మీ సమయాన్న కొత్త యాక్టివిటీస్కి డైవర్ట్ చేయండి, ఎంటర్టైనింగ్ యాక్టివిటీస్కి డైవర్ట్ చేయండి, ఉపయోగం ఉండే యాక్టివిటీస్కి డైవర్ట్ చేయండి, సోషలైజ్ చేయండి, జనాలతో మిక్స్ అవ్వండి, హ్యాపీగా ఉండేది నవ్వే వ్యక్తులతో ఎక్కువ మాట్లాడండి, డిస్కస్ చేయండి, ప్రాబ్లమ్న సాల్వ్ చేయండి. సాల్వ్ చేయలేని ప్రాబ్లం లేకపోతే వదిలేయండి. ఓకే. అదర్వైజ్ ఒక టర్మైట్ లాగా మీతో ఉంటారు. ఎవ్రీబడి విల్ హ్యావ్ ప్రాబ్లమ్స్. ఎవరు ఉండరు. కానీ అందరు చిన్నటికి కూడా ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నారు. యాజ్ ఐ సెడ్, స్మాల్ థింగ్స్ కి కూడా ఫైర్ అయిపోతారు, ఇరిటేట్ అయిపోతారు, గట్టిగా మాట్లాడతారు. ఎవరికి ప్రాబ్లం? ఆ వ్యక్తికి ఫస్ట్ ప్రాబ్లం, దాని చుట్టుపక్కల అందరికీ కూడా ప్రాబ్లం. వాళ్ళదైతే ఓకే, అప్పటికి వాళ్ళు వదిలేస్తారు. ఇది పర్సనాలిటీలుగా డెవలప్ అవుతుంది. అంటే అన్నిటికీ వాళ్ళు మనసులో తీసుకుంటారు, మళ్ళీ డిస్కస్ చేస్తారు, మళ్ళీ బాధపడతారు. దట్ బికమ్స్ క్రానిక్ స్ట్రెస్. ఓకే. అందరికీ ఉంది ఇప్పుడు, కానీ మన చేతిలోనే ఉంది. హౌ వీ కెన్ మేక్ ఇట్. మరి మా బిందు మేడం స్ట్రెస్ వస్తే దాన్ని ఎలా ఓవర్కమ్ చేస్తారు? నేను స్ట్రెస్ రాకుండా అయితే ఉండదు కంపల్సరీ. ఎందుకంటే హడావడిగా హాస్పిటల్ కి రావాలి, 9కి రావాలి, పాపం పేషెంట్స్ వెయిట్ చేస్తారు, నేను రావాలి. దాన్ని యాజ్ ఐ సెడ్, ఐ పాజ్ చేయండి. ఇప్పుడు నేను హడాబడి చేసి 5 నిమిషాలకు వస్తే ఆర్ 10 నిమిషాలకు వస్తే 10 నిమిషాలకి 5 మినిట్సే నేను ఏదైనా చేసేది. కానీ చేసే వర్క్ చేయండి. దాన్ని మనం మెడిటేషన్ చేయాలని జనాలు చెప్తారు కదా, అది కూడా అవసరం లేదు. ఇట్స్ నోన్ యాజ్ మైండ్ఫుల్నెస్. ఓకే. నేను ఈ రోజు ఇప్పుడు మీతో ఇంటర్వ్యూలో ఉన్నప్పుడు మీతోనే ఉన్నాను. నేను ఎక్కడ ఏది కూడా ఆలోచన చేయట్లేదు. ఇప్పుడు నేను రౌండ్స్కి వెళ్ళాలని ఆలోచన చేయట్లేదు, ఎందుకంటే ఏం ప్రయోజనం లేదు. I have to be with you. ఈ 10 minutes I have devoted to you. నేను మీతో ఉంటా, మీతో మాట్లాడతా. ఈ ఇంటర్వ్యూ కూడా మీతో ఎంజాయ్ చేస్తున్నాను. సో ఐ ఎంజాయ్ ఎవ్రీథింగ్. పేషెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళతో నవ్వి, వాళ్ళతో సంతోషం, వాళ్ళది బాధ, వాళ్ళది విని, వాళ్ళ ఎట్లా మనం కవర్ చేసుకోవడానికి ఏదైనా టిప్స్ ఉంటే అది చెప్పడము, వాళ్ళ సంతోషం, వాళ్ళ పెళ్ళి, వాళ్ళన్నీ చెప్తారు మాకు, వాళ్ళ పిల్లలు పుట్టే ఇది అన్నీ చెప్పేది. సో ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ యర్ లైఫ్. లిసన్ టు మ్యూజిక్, సింగ్ చేయండి, పాట పాడండి, డ్రాయింగ్ చేయండి, ఏదైనా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ఇంట్లో ఉంటే యూట్యూబ్ చూసుకొని ఏదో ఒకటి మైండ్ డైవర్ట్ చేయండి. పోయమ్స్ రాయండి, బ్లాగ్స్ రాయండి, వాట్ ఎవర్ ఇస్ పాసిబుల్ ఫర్ యూ అది చేయండి. ఓకే. సో మ్యామ్, ఎవరైనా మీ దగ్గరికి హెడేక్ వస్తే మీరు ఒక టాబ్లెట్ పెడతారు. సో మీకు ఎప్పుడన్నా హెడేక్ వచ్చిందా? మీరు హెడేక్ వస్తే మాకు కూడా హెడేక్ వస్తుంది. ఎస్, అంటే హెడేక్ ఈజ్ ఎ వెరీ కామన్ సిమ్టమ్. ఎందుకంటే ఫుడ్ లేట్ అయిపోతే, మళ్ళీ హడాబడి అయిపోతే, కొన్నిసార్లు లంచ్ అన్నీ లేట్ అయిపోతుంది, కొన్నిసార్లు లంచ్ చేయడమే ఇది అయిపోతుంది. ఆ సమయం అయితే కంపల్సరీ హెడేక్ వస్తుంది. ఫస్ట్ అయితే నేను ఏదో ఒకటి తినేస్తాను. సో హెడేక్ ఎవరికైనా వస్తే ఏ కారణం వల్ల వచ్చింది కనుక్కోవడం ఇంపార్టెంట్. మోస్ట్ ఆఫ్ ద టైం వాటర్ సరిగా లేకపోతే, డీహైడ్రేషన్ ఉంటే కొంత మాకు ఉంటుంది. నేను వాటర్ తాగడం మర్చిపోతే మా స్టాఫే చెప్తారు, మేడం ఈరోజు బాటిల్. సో ఐ ఇమీడియట్లీ డ్రింక్ వాటర్. ఈట్ ఇన్ టైమ్, ఫుడ్ ఇన్ టైమ్. ఏదైనా ప్రత్యేకంగా ఒక 10 to 20 మినిట్స్ ఫ్రెష్ ఎయిర్లో బయట ఉండాలి. ఏ సమయమైనా, ఎంత బిజీ అయినా, ఏదైనా ఎవరికైనా ఫోన్ మాట్లాడుతాను ఉంటే కూడా మీరు నడవచ్చు. సో క్లబ్ యువర్ యాక్టివిటీస్ అండ్ డూ. ఎందుకంటే బాగా హెవీ హెక్టిక్ అయిపోయింది, బాగా స్ట్రెస్, స్ట్రెయిన్, ట్రావెల్ అన్నీ ఉన్నప్పుడు డోంట్ ఈట్ దట్ మచ్ ఆ విధంగా ఫుడ్. ఎందుకంటే అది కంపల్సరీ మనకి హెడేక్ వచ్చేది. మళ్ళీ ఎక్కువగా ఉంటే నేను కూడా ఒక డోలో 650 తీసుకుంటాను. యూనివర్సల్ డ్రగ్ అందరూ తీసుకుంటారు, నేను కూడా తీసుకుంటా. సో మ్యామ్, యాజ్ అ డాక్టర్ గా మీకు కూడా ఉంటుంది కదా, నేను నా ఫ్యామిలీ టైం అంటే వెకేషన్స్కి వెళ్ళాలి, అండ్ చూస్తే మీ ఫ్యామిలీ నుంచి 3 రాష్ట్రపతి గారి చేతి మీదుగా అవార్డు కూడా తీసుకున్నారు.
సో ఇట్స్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్. ఇలాంటి సందర్భాల్లో మనం దగ్గరుండి చూడాలి ఇలా అంతా అనిపిస్తూ ఉంటుంది కదా. సో మీరు ఈ ప్రొఫెషన్ లో ఉన్న కారణంగా సమ్ టైమ్స్ మీరు వెళ్ళకపోవచ్చు. సో అలాంటప్పుడు మీ ఫీలింగ్ ఏంటి మ్యామ్? yes, మెనీ ఆఫ్ ద టైమ్స్ అట్లా ఉంటుంది. ఇప్పుడు పాప అది ఏదైనా బర్త్డేస్ ఉన్నిందా ఏదైనా ఉన్నిందా అప్పుడు వీ హ్యావ్ టు. కానీ ఒక ప్రొఫెషన్లో అడుగు పెట్టాక దాన్ని అర్థం చేసుకొని అడుగు పెట్టాను. ఫ్యామిలీ కూడా అది అర్థం చేసుకొని ఉన్నారు. యాజ్ ఐ సెడ్, ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా మెడికల్ ప్రొఫెషన్ ఇస్ ఎ లిటిల్ డిఫికల్ట్. యువర్ స్పౌస్, యువర్ పేరెంట్స్, యువర్ చిల్డ్రన్ వాళ్ళు అర్థం చేయాల్సి వస్తుంది. ఎందుకంటే టైము ఫస్ట్ పేషెంట్స్కి ఉంటుంది, తర్వాత మాత్రం ఫ్యామిలీకి ఉంటుంది. బట్ అది కంపెన్సేట్ చేయొచ్చు మనం. ఆ రోజు లేకపోతే ఎంతో ఒక రోజు మనం వెళ్ళిపోవచ్చు. Yes, ma'am. Thank you so much. Great words by you. Thank you so much and happy Doctors Day once again. Thank you so much. Thank you, ma'am. Bye-bye. అండ్ మనతో పాటు ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ ఏకే చక్రవర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్, హ్యాపీ డాక్టర్స్ డే. నమస్తే మా, థ్యాంక్ యూ సార్. డాక్టర్స్ అనగానే నిత్యం పేషెంట్స్ కి కనెక్ట్ అయి ఉంటారు కదా. సో ఎవ్రీ ఇయర్ డాక్టర్స్ డే కి ఒక థీమ్ అనేది ఉంటుంది కదా. ఈ ఇయర్ డాక్టర్స్ డే థీమ్ ఏంటి సార్? రైట్ మా, ఈసారి థీమ్ కొంచెం డిఫరెంట్. మామూలుగా ప్రతిసారి మేము పేషెంట్లు హెల్తీగా ఎట్లా ఉండాలనేది థీమ్గా చెప్తుంటారు. ఈసారి డాక్టర్స్ ఎట్లా హెల్తీగా ఉండాలనే థీమ్ మార్చారు. సో ఈసారి థీమ్ ఈజ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ యాక్చువల్లీ. ఇట్స్ కాల్డ్ బిహైండ్ ద మాస్క్ హీల్ ద హీలర్స్. అంటే మనం గుర్తుంచుకోవాల్సింది డాక్టర్లు కూడా మనుషులే ఫస్ట్. వాళ్ళేమి దేవుడు అంటే చాలామంది పేషెంట్స్ వచ్చి మీరు మాకు దేవుడు అది అంటున్నా కూడా అల్టిమేట్లీ వీఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్. అందరిలాగే మాకు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి, హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, సో అన్నీ ఉంటాయి. సో ఆబ్వియస్లీ మాకు హౌ వీ డీల్ అవర్ సెల్ఫ్స్ ఇవన్నీ ఫేస్ చేయడానికి అని చూసామంటే ఒకటి గుర్తుంచుకోవాల్సింది సర్ప్రైజింగ్. యాక్చువల్గా డాక్టర్స్ అంటే వాళ్ళకి అన్నీ తెలుసు కాబట్టి వాళ్ళకి ఎక్కువ రోజులు ఉంటారని అనుకుంటారు, ఎక్కువ రోజులు బతుకుతారని. కానీ రీసెంట్గా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఒక సర్వే చేస్తే ఇండియన్ డాక్టర్స్ యాక్చువల్గా జనరల్ పబ్లిక్ అంటే 10 సంవత్సరాలు తక్కువ బతుకుతున్నారు. ఇది చాలా మంది నమ్మరు ఈ విషయం. ఇది యాక్చువల్గా 10 years తక్కువ బతుకుతున్నారు. ఎందుకు అని చూసినప్పుడు బికాస్ ఇట్ ఈస్ లాట్ ఆఫ్ స్ట్రెస్ యాక్చువల్లీ. ఎందుకంటే మనము ఏమనుకుంటాం, ఒక పేషెంట్ వచ్చినప్పుడు మా దగ్గరికి డెఫినెట్లీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. యాజ్ అ డాక్టర్గా మాకు కొన్ని బాధ్యతలు ఉంటాయి, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అండ్ వీల్ ట్రై టు డూ ద బెస్ట్ పాసిబుల్ సైంటిఫిక్గా వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ ఎమోషనల్ సపోర్ట్ కానీ ఇవన్నీ చేస్తాం. కానీ పేషెంట్ దృష్టిలో వాళ్ళు ఒక్కళ్ళే పేషెంట్ ఉంటారు కాబట్టి కాబట్టి వాళ్ళు ఆ స్ట్రెస్ అంతా కూడా డాక్టర్ సైడ్ చూపిస్తారు. కానీ మన డాక్టర్స్ అట్ ద సేమ్ టైం ఒకే రోజు 20-30 మంది పేషెంట్స్తో డీల్ చేస్తుంటాం. సో ఆబ్వియస్లీ యూ కెన్ ఇమాజిన్ ఒక పేషెంట్తోనే వాళ్ళు ఎంత ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంటే 30 మంది పేషెంట్తో మేము ఎంత ఫేస్ చేస్తాం అనేది. సో దిస్ ఈస్ ద లాట్ ఆఫ్ స్ట్రెస్. అందుకనే డాక్టర్స్ ఎమోషనల్గా కానీ, మెంటల్గా కానీ, ఫిజికల్గా కానీ దే హావ్ టు ఫేస్ లాట్ ఆఫ్ స్ట్రెస్. ప్రాబ్లీ దట్ ఈస్ వన్ ఆఫ్ ది రీజన్స్ యాక్చువల్గా మన డాక్టర్స్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తగ్గడానికి. ఎందుకంటే ఎక్కువ మంది మనకు చూస్తే డాక్టర్స్ రేడియేషన్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ఉదాహరణకు స్పెసిఫిక్గా కొన్ని డిపార్ట్మెంట్స్ కార్డియాలజీ కానీ, ఆర్థోపెడిక్స్ కానీ వీళ్ళు ఏంటంటే రేడియేషన్ డైరెక్ట్ ఎక్స్పోజర్ ఉంటుంది, ఎక్స్రే కానీ రేడియేషన్. సో ఎప్పుడైతే ఉంటాయో ఆబ్వియస్లీ వీళ్ళల్లో క్యాన్సర్ రిస్కులు పెరుగుతాయి. సో యాక్చువల్గా చూస్తే ఈ మధ్య కాలంలో మన దేశంలోనే కాదు, ఈవెన్ అమెరికా లాంటి అడ్వాన్స్డ్ కంట్రీస్లో కూడా we are seeing more doctors getting cancers compared to the general public. అదేవిధంగా హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, స్ట్రెస్ రిలేటెడ్ వల్ల హార్ట్ ఇష్యూస్ రావడం కానీ, అదేవిధంగా ఎక్కువసేపు కూర్చొని పేషెంట్స్తో డీల్ చేస్తాం కాబట్టి తెలియకుండా ఒబేసిటీ, దానివల్ల డయాబెటీస్, హైపర్ టెన్షన్ అలాంటివి వచ్చే కూడా ఉంటాయి. సో ఇవన్నీ చేస్తున్నప్పుడు ఆబ్వియస్లీ ఎందుకు మీరు డాక్టర్స్ వాట్ వీ గో త్రూ అనేది జస్ట్ ఐ వాంట్ పబ్లిక్ టు బీ అవేర్ ఆఫ్ ఇట్. అండ్ మేమేం చేస్తాం, ఆబ్వియస్లీ మేము చెప్పేది మేము పేషెంట్స్కి ఇది చేయొద్దన్నప్పుడు ఇట్స్ అవర్ డ్యూటీ ఆల్సో టు డూ ఇట్. అట్లీస్ట్ ఇండివిజువల్గా నేనేం చేస్తాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వీ డోంట్ టేక్ ఆల్కహాల్, వీ డోంట్ స్మోక్. ఎందుకంటే నేను పేషెంట్ చెప్పాలంటే అట్లీస్ట్ దట్ ఈస్ అవర్ డ్యూటీ టు మేక్ షూర్ వీఆర్ ఫాలోయింగ్ ఇట్. ఫిజికల్గా అట్లీస్ట్ చెప్పినట్టు డైలీ 45 minutes to 1 hour రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ. డైట్ విషయంలో కూడా వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. ఒక ఏజ్ దాటిన తర్వాత వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్ విత్ ద టైప్ ఆఫ్ డైట్. తీసుకునే డైట్లో జనరల్గా సాల్ట్ తగ్గించడం, కొంచెం ఫైబర్ ఎక్కువ ఉండే డైట్ తీసుకోవడం, అనిమల్ సోర్స్ ఫుడ్ బాగా తగ్గించడం, ఎక్కువ కాంపనెంట్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎక్కువ ఉండడం, ఇలాంటివన్నీ కూడా విల్ ట్రై టు డూ. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నేను విత్ 25 years నేను వర్క్ చేసినప్పుడు గమనించిందంటే డాక్టర్ పేషెంట్ రిలేషన్ అనేది ఒక పవిత్రమైన రిలేషన్షిప్ అది. ఎందుకంటే ప్రాబబ్లీ దట్ ఈస్ వన్ ప్లేస్ పేషెంట్స్ వాళ్ళు ఓన్గా ఉంటారు, అంటే కవర్ చేయడానికి ఉన్నట్టు నిజాయితీగా ఉండడానికి చూస్తారు. సో డాక్టర్లు కూడా మాకు కూడా కొన్ని డ్యూటీస్ ఉంటాయి. ఖచ్చితంగా వీ హ్యావ్ టు బి ఆల్సో ఆనెస్ట్ టు ది పేషెంట్. అండ్ వాళ్ళకి ఆ కమ్యూనికేషన్
నేను గమనించింది ఏంటంటే ఎప్పుడైతే ట్రస్ట్ ఉంటుందో డాక్టర్కి పేషెంట్కి రిలేషన్షిప్, ఆబ్వియస్లీ రిజల్ట్స్ బాగుంటాయి. అందుకని మేము చెప్తాం డాక్టర్స్ ట్రీట్ బట్ గాడ్, అంటే మేము చేసేది కానీ బట్ అల్టిమేట్లీ మేము కూడా డైలీ అంతలాగే పూజ చేస్తాం. వీ నో దట్ దెర్ ఇస్ సమ్ సూపర్ పవర్ విచ్ ఈస్ యాక్చువల్లీ బిహైండ్ ది థింగ్స్. బికాజ్ మానవులుగా మనకు కొంతవరకే మనకి చేయగలుగుతాం తెలుసు, మనకి తెలియంది కూడా చాలా ఉంది. సో ఆ విషయం కూడా మనం అంటే ఇది ఒక డాక్టర్గా మీరు ఇట్లా మాట్లాడచ్చా అంటే, బట్ దిస్ ఈస్ ద ట్రూత్, నేను అబ్జర్వ్ చేసిన ట్రూత్ అది. సో దెర్ ఈస్ సంథింగ్ మోర్ స్పిరిచువల్ అనేది, దట్ ఈస్ సంథింగ్ మోర్. అంటే నేనే మంత్రాలు ఇలాంటివన్నీ చెప్పను, మూఢనమ్మకాలు అలాంటివి బట్ దెర్ ఈస్ సంథింగ్ మోర్ స్పిరిచువల్. సో అందుకనే మనం ఒక మనిషిగా ఎదిగేటప్పుడు డాక్టర్స్ అనే కాదు, జనరల్ పబ్లిక్ అని నేను ఇచ్చే అడ్వైస్ ఏంటంటే ఫిజికలీ అండ్ ఎమోషనలీ అండ్ స్పిరిచువలీ యూ హ్యావ్ టు గ్రో. అది కానీ గ్రో అయినప్పుడు డెఫినెట్గా లైఫ్ అనేది ప్రశాంతంగా ఉంటుంది. అండ్ ఐ వాంట్ ఎవ్రీ వన్ ఇన్ దిస్ వరల్డ్ టు బీ హ్యాపీ, హెల్తీ, అండ్ థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మీ టుడే. థ్యాంక్ యూ సార్, అండ్ వన్స్ అగైన్ హ్యాపీ డాక్టర్స్ డే. థ్యాంక్ యూ మ్యామ్. మనతో పాటు డాక్టర్ ఎం శ్రీనివాస్ గారు, సీనియర్ కన్సల్టెంట్ అండ్ హెచ్ఓడి ఆఫ్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ యూనిట్, అపోలో హాస్పిటల్స్ మనతో ఉన్నారు, మాట్లాడదాం. హలో సార్, హ్యాపీ డాక్టర్స్ డే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. సో డాక్టర్స్ డే యొక్క ప్రత్యేకత ఏంటి సార్? ఇది ఎవ్రీ ఇయర్ July 1st మనం హ్యాపీ డాక్టర్స్ డే అని చేస్తాం టు హానర్ అవర్ లేట్ డాక్టర్ బిసి రాయ్ గురించి, బికాస్ హీ ఈస్ renowned and sacrificed many of his dedicated work డ్యూరింగ్ హిస్ యాజ్ అ డాక్టర్. సో ఆయన్ని ఎప్పుడు గుర్తించుకుని మనం ఆ రిమెంబరెన్స్తో చేస్తూ ఉంటాం. అండ్ ఆల్సో ఈ డాక్టర్స్ డే అప్పుడు మనము తోటి డాక్టర్స్ని, హెల్త్ కేర్ వర్కర్స్ని వీ విల్ ఎక్స్టెండ్ అవర్ విషెస్ ఫర్ దర్ డెడికేషన్ అండ్ సిన్సియర్ ఇన్ కేరింగ్ ది పేషెంట్స్. సో టు హానర్ దట్ వీ సెలబ్రేట్ దిస్ డాక్టర్స్ డే. ఓకే, అండ్ మీరు డాక్టర్ వృత్తిని ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? ప్రధాన కారణం డాక్టర్గా అవ్వాలనేది చిన్నప్పటి నుంచి ఒక కోరిక. అలా కష్టపడి చదివి డాక్టర్గా అవ్వాలనేదే మా ఇదిగా ఉండింది ఫస్ట్ నుంచి. వేరే ప్రత్యేకంగా ఏమీ ఇది ఏం లేదు. సో వీ హ్యావ్ ఆప్టెడ్ ఫర్ దిస్ ప్రొఫెషన్. సార్, ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ అని అంటే ప్రతినిత్యం ప్రతి సెకండ్ కూడా మీరు ఎప్పుడు టెన్షన్తో కూడుకొని ఉంటుంది కదా, అంటే ఎప్పుడు ఏ పేషెంట్ వస్తారో తెలీదు అన్నట్టు. సో మీరు స్ట్రెస్ని ఎలా అధిగమిస్తారు? అంటే ఇప్పుడు ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ బోత్ ఆర్ స్ట్రెస్ఫుల్ కండిషన్స్ ఓన్లీ మేడం. యాక్చువల్లీ ఎమర్జెన్సీలో ఏంటంటే టైమ్ మ్యాటర్స్ మోర్ అండ్ ఇన్ క్రిటికల్ కేర్ డెసిషన్ మ్యాటర్స్ మోర్. సో బోత్ వీ హ్యావ్ టు బీ వెరీ క్విక్ ఇన్ రెస్పాండింగ్ టు కేర్ ది పేషెంట్. సో స్ట్రెస్ ఎలా అంటే ఇష్టంతో చేసినప్పుడు స్ట్రెస్ ఏమి ఉండదు మేడం. బేసిక్గా నాకు ఈ ప్రొఫెషన్, ఈ రెండు ఫీల్డ్స్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ అంటే నాకు ఒక ప్యాషన్తో కూడుకుంది కాబట్టి స్ట్రెస్ అనేది పెద్దగా అనిపించదు. అప్పుడప్పుడు ఎక్కువ స్ట్రెస్ అనిపించినప్పుడు ఫ్రెండ్స్తోనే చిల్ అవుట్ అవ్వాలి, ఫ్రెండ్స్తోనే డిస్కస్ చేసుకోవాలి. ఫ్యామిలీ సపోర్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మేడం వెన్ వీఆర్ డీలింగ్ విత్ దిస్ టైప్. ఇలాంటి డిపార్ట్మెంట్స్ ఉన్నప్పుడు కొంచెం ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. తర్వాత డ్యూటీ అయినాక నేను యూజువల్గా ఒక 10-15 minutes ఇంటికి వెళ్ళక ముందే హాస్పిటల్లోనే ఒక టీ ఏదో తాగేసి కొంచెం కొలీగ్స్తో మాట్లాడుకొని డిస్కస్ చేసుకుని వెళ్తాను. ఒకటి అది. రెండోది ఇంటికి వెళ్ళినా కూడా ఒక ఫస్ట్ 10-15 minutes ముందే చెప్పుంటాను, నాతో ఎవరు మాట్లాడొద్దు, అందరు క్వశ్చన్స్ అడిగి విసిగిపోయి ఉంటాను. ఒక 10-15 minutes అట్లానే మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ మా వైఫ్ కానీ పిల్లలు అందరూ ఏం పెద్దగా ఏం డిస్టర్బ్ చేయరు. తర్వాత నేనే కొంచెం ఫ్రీ అయ్యాక మాట్లాడతారు. ఓకే సార్, అంటే ఇప్పుడు మీరు ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ హ్యాండిల్ చేస్తారు కాబట్టి మీకు అంటే ఎలాంటి పండగలు ఉన్నా ఏదున్నా కూడా మీకు ఎప్పుడు అంటే ఈ పండగలు వీళ్ళు చేసుకునే పండగల నుంచి ఎలాంటి ప్రమాదాలు, దీపావళి ఎగ్జాంపుల్, ఎలాంటి ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుందో, వాళ్ళ నుంచి ఎలాంటి కాల్స్ వస్తాయో అని చెప్పి నిత్యం మీరు టెన్షన్తో ఉంటారు కదా. సో ఎప్పుడైనా అంటే మీ ఎక్స్పీరియన్స్లో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎమర్జెన్సీగా మీరు అంటే ఒక ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఎమర్జెన్సీగా రావాల్సిన పరిస్థితులు ఇలాంటివి ఎదురయ్యాయా సార్? ఈ ఫీల్డ్ తీసుకున్నప్పుడు అలానే ఉంటాయి మా. హాలిడేస్ ఉండవు, వర్కింగ్ అవర్స్ కాకుండా బిహైండ్ ద వర్కింగ్ అవర్స్ కూడా చేయాలి. ఆ కమిట్మెంట్, డెడికేషన్ ఉంటేనే ఇలాంటి ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ కానీ అనస్థీషియా ఇవన్నీ, రేడియాలజీ ఇవన్నీ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే పర్టికులర్ వర్కింగ్ అవర్స్ అనేది పెట్టుకోలేము. అండ్ ఫ్రమ్ ద బిగినింగ్ నాకు ఇప్పుడైతే ఒక పెద్ద టీమే ఉంది. ఇంతకుముందు సింగిల్గా ఉన్నప్పుడు చాలా కష్టంగానే ఉండేది. ఇప్పుడు కొంచెం బ్రాంచెస్ కూడా డెవలప్ అయినాయి, సబ్జెక్ట్ డెవలప్ అయింది. ఐ కుడ్ ఏబుల్ టు గెట్ మై కొలీగ్స్ ఆల్సో టు దిస్ ప్లేస్. సో
కొంతవరకు స్ట్రెస్ అనేది అయితే తగ్గింది. ఇంతకుముందు మీరు అన్నట్టు పండగలు హాలిడేస్ అప్పుడు కొంచెం కష్టంగానే అనిపించేది, కానీ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇష్టంతో పనిచేసేవాడిని. నాకు చాలా అది ప్యాషన్ అనమాట. అంటే అందువల్ల నాకు అది పెద్ద కష్టంగా అనిపించదు. అండ్ మోర్ ఓవర్ నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎప్పుడూ నాకు సపోర్ట్ కొని, ఈవెన్ నాకు కొంతమంది కొలీగ్స్ కూడా ఉన్నారు హూ ఆల్వేస్ ఎంకరేజ్ మీ అండ్ సపోర్టెడ్ మీ అలాట్. సో స్ట్రెస్ అనేది ఉంటుంది, కానీ దాన్ని మనం ఓవర్కమ్ చేయాలి. దాన్ని మనమే తెలుసుకోవాలి ఎలా ఓవర్కమ్ చేసుకోవాలనేది. ఏదో దాని గురించి ఆలోచించుకుంటా కాదు. కొన్నిసార్లు మూవీస్కి వెళ్తాము, పార్టీస్ చేసుకుంటాము, టెంపుల్స్కి వెళ్తాను. సో స్ట్రెస్ అనేది మామూలుగా వీ కెన్ ఓవర్కమ్ అండ్ వాళ్ళ పేషెంట్స్ని వాళ్ళ ఫియర్ చూసినప్పుడు వాళ్ళకి చాలా ఫియర్ అన్సర్టెన్ కండిషన్స్లో వస్తారు ఎమర్జెన్సీకి వచ్చినప్పుడు. మనం కానీ హోప్ ఇవ్వకపోతే వాళ్ళు పెట్టుకున్న ట్రస్టే పెద్ద రెస్పాన్సిబిలిటీ మనకి. సో ఆ హోప్, ట్రస్ట్, ఫెయిత్ మీదే మనం పని చేసుకోవాలి మేడం. స్ట్రెస్ అనేది ఉంటుంది, కానీ దాన్ని ఓవర్కమ్ చేయాలి. వెన్ యూ టేకెన్ దిస్ ప్రొఫెషన్ యాజ్ అ డాక్టర్, it is commitment towards care, so commitment towards humanity, and you have to, as a doctor, who else will treat the patient when patient is ill or injured? So we have to take that responsibility, and మనమే కాదు, డాక్టర్సే కాదు, నర్సెస్, టెక్నీషియన్స్, పారామెడిక్స్, అందరు as a doctor itself is when you taken a dog, it's a privilege and it's a responsibility towards your company. Yes sir. అండ్ ఎమర్జెన్సీ అని అంటే రకరకాల సిచ్యువేషన్స్లో వస్తారు కదా సార్. సో అంటే మీ ఎక్స్పీరియన్స్లో మీకు ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక కేసు ఏదైనా ఉందా? అంటే చాలా క్లిష్టంగా ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి అనే కేసు ఏదన్నా? చాలా ఉన్నాయి అట్లా. అంటే ఇప్పుడు మల్టిపుల్ క్యాజువాలిటీస్, మాస్ క్యాజువాలిటీస్, ట్రైన్ యాక్సిడెంట్స్ అప్పుడు, బస్సు ఒక దగ్గర, ఇట్లా చాలా ఉన్నాయి. ప్రతిసారి ఆ కండిషన్ వచ్చినప్పుడు కొంచెం రెస్పాన్సిబుల్గా మనం అందరినీ, టీంని మొత్తం, అండ్ ఒక డాక్టర్ చేయలేరు ఈ ఎమర్జెన్సీ ఐసీయూలో. ఇట్స్ ఎ టీమ్ వర్క్ ఆల్వేస్. ఎనీ మెమరీస్ ఆర్ దేర్. బట్ ఒక టూత్ బ్రష్ ఇన్సిడెంట్ మాత్రం, టూత్ బ్రష్ చేసుకున్నప్పుడు ఆమెకి ఫిట్స్ వచ్చింది, ఒక 60 years ఫీమేల్కి. సో వెంటనే వాళ్ళు తీసుకొచ్చినప్పుడు అది తీయకుండా శ్వాసను అందించుకుంటా మేనేజ్ చేసి అందరు టీం, ఈఎన్టీ టీం, ప్లాస్టిక్ సర్జన్ అందరం కలిసి టూత్ బ్రష్ తీయడము, శ్వాస అందించడము, పోస్ట్ ఆప్గా ఒక 2-3 days మెయింటైన్ చేసి తర్వాత వెంటిలేటర్ నుంచి తీసి బాగా చేసాం. ఇంకా చాలా ఉన్నాయి అట్లా. బర్న్స్ పేషెంట్స్, ఒకసారి ఒక 30-40 పేషెంట్స్ ఒకేసారి వచ్చారు బర్న్స్. అప్పుడు ఒక వార్డునే ఇమీడియట్గా క్రియేట్ చేసి మేనేజ్మెంట్ సహాయంతో సిస్టర్స్, టెక్నీషియన్స్ అందరూ వాడినాడు, ఆల్ ఆఫ్ దెమ్ ఇన్వాల్వ్డ్. సో నాకెప్పుడు ఎమర్జెన్సీలోను ఐసీయూలో ఎప్పుడు బిలీవ్ చేసేది, ఇట్స్ నాట్ one person's రోల్ and responsibility, is a teamwork. All the doctors will come when there is an emergency. ఓకే సార్. అలాగే ఈ డాక్టర్ వృత్తిని ఎంచుకునేటప్పుడు ముందు గుండె ధైర్యం చాలా ఉండాలి అని అంటూ ఉంటారు. సో ఇప్పుడు స్టూడెంట్స్ని తీసుకుంటే చాలామంది ఇంట్రెస్ట్తో ఉంటారు డాక్టర్ అవ్వాలి అని చెప్పేసి, కానీ ఎక్కడ కూడా అంటే అంత స్ట్రెస్ఫుల్ లైఫే ఉంటుంది కదా స్టూడెంట్స్కి. సో ముఖ్యంగా ఒక డాక్టర్ అవ్వడానికి వాళ్ళకి లక్షణాలు ఎలా ఉండాలని అంటారు? డాక్టర్ అవ్వాలంటే బేసిక్గా ముందే డిసైడ్ అవ్వాలి మేడం. ఇంజనీర్స్ లాగా లేకపోతే వేరే అదర్ ప్రొఫెషన్స్ లాగా కాదు. యూ హ్యావ్ టు డూ హార్డ్ వర్క్ బాగా చేయాలి, సిన్సియారిటీ, కమిట్మెంట్ బాగుండాలి, అండ్ సెటిల్మెంట్ అనేది కొద్దిగా లేట్గా అయినప్పటికీ ఓపిక్గా వెయిట్ చేయాలి. పేరెంట్స్ సపోర్ట్ చాలా మస్ట్. అండ్ ఇప్పుడుండే కాంపిటీషన్లో యూ హ్యావ్ టు ఎక్సెల్ యువర్ స్కిల్స్, నాలెడ్జ్ వైజ్ కానీ వాళ్ళకు ఉండే కమిట్మెంట్లో కానీ. డిసిప్లైన్ ఇంపార్టెంట్ మేడం ఈ ప్రొఫెషన్లో. ఇది తీసుకునేటప్పుడే డిసైడ్ అవ్వాలి, నేను ఈ పేషెంట్ కేర్ ఇవ్వాలంటే చాలా టైం స్పెండ్ చేయాలి, చాలా సాక్రిఫైస్ ఉంటాయి, చాలా డెడికేషన్ ఉంటుందని ఫిక్స్ అయితేనే ఈ ప్రొఫెషన్ తీసుకుంటే బెటర్. అండ్ పోగా ఒక చిన్న స్పెషాలిటీతో ఆగలేము, సూపర్ స్పెషాలిటీస్ చేయాలి, చాలా చేయాలి, కాంపిటీషన్ ఎక్కువ ఉంది. అండ్ ఆల్సో అడ్వాన్స్ ఇన్ ట్రీట్మెంట్ ఆస్పెక్ట్స్ ఆల్సో has evolved more.
సో దాన్ని బట్టి ఏంటంటే మనము స్కిల్ ఎక్సెల్ కాకపోతే మనం పేషెంట్ కేర్లో మనం ఫుల్గా ఇవ్వలేము ట్రీట్మెంట్ కానీ మోస్ట్ అంటే ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ మేడం. వీ హ్యావ్ టు ఫర్ ఎవ్రీ పేషెంట్ వీ హ్యావ్ టు గివ్ ద బెస్ట్ అనుకునేటట్టుగా ఉండేవాళ్ళే డాక్టర్స్ వృత్తిలో బాగా సక్సెస్ అవుతారు. అండ్ ముందు ఎప్పుడు చెప్పేదే ఆ డెడికేషన్, సిన్సియారిటీ, హార్డ్ వర్క్ చేయకపోతే డాక్టర్స్గా ఉండాలంటే కష్టంగానే ఉంటుంది. సార్ అలాగే ఇప్పుడు డాక్టర్స్ డే సందర్భంగా పబ్లిక్ అవేర్నెస్ కోసం మీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు సార్? మా డిపార్ట్మెంట్ నుంచి మేడం యాక్చువల్గా లాస్ట్ ఇయర్ మేము స్కూల్ సిపిఆర్ అనే ప్రోగ్రామ్ని అవేర్నెస్ స్కూల్స్కి తీసుకెళ్ళాం, పిల్లలు 9th క్లాస్ 10th క్లాస్ వాళ్ళకి. సో కమ్యూనిటీలో సిపిఆర్ అవేర్నెస్ పెంచడానికి స్కూల్ సిపిఆర్ అనే ప్రోగ్రామ్ చేశాము. మా సొసైటీ తరఫున మా డాక్టర్స్ అందరూ కూడా స్కూల్ సిపిఆర్ అన్ని సక్సెస్ఫుల్గా చాలా స్కూల్స్కి వెళ్ళి మనం నెల్లూరులో ఉండే స్కూల్స్లో అన్నిటికీ పోయి చేసాం. అలానే ఈసారి మా క్రిటికల్ కేర్ సొసైటీ ఏంటంటే కోడ్ లైఫ్ అనేది ఒకటి పబ్లిక్లో తీసుకెళ్ళాలి, అవేర్నెస్ పెంచాలి అని చెప్పున్నాను మేడం. సో కోడ్ లైఫ్ అంటే ఏంటంటే సి అంటే కోడ్ అంటే నిమోనిక్ లాగా పెట్టుకున్నారు కోడ్ లైఫ్. దీంట్లో సికి వచ్చి సి అంటే సిపిఆర్ అవేర్నెస్, ఓ అంటే ఆర్గన్ డొనేషన్, డి అంటే డ్రగ్ రెసిస్టెన్స్ మేడం. ఈ ఓవర్ ద కౌంటర్స్ యాంటీబయాటిక్స్ తీసుకోవడము, దాన్ని 2-3 రోజులు వాడుకొని ఆపేసేయడం, కంప్లీట్గా కోర్సు వాడకుండా మెడికేషన్ మెడిసిన్ అంటే కన్సల్ట్ అవ్వకుండా డాక్టర్స్ అట్లాంటివి చేయడం వల్ల మనకి యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది. కాబట్టి ఇంకొక 5-10 ఇయర్స్లో అది ఒక పెద్ద థ్రెట్ అయిపోతుందని దాని గురించి అందరికీ ప్రజల్లో దాని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఒకవేళ యాంటీబయాటిక్స్ వాడితే ఫుల్ కోర్స్ వాడాలి, యాంటీబయాటిక్స్ విత్ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ కానీ ఒక డాక్టర్స్ ఒపీనియన్ తర్వాతే తీసుకోవాలని దాని గురించి. తర్వాత ఈ ఇమ్యునైజేషన్స్ కూడా మేడం, పిల్లలకే కాదు ఈ వ్యాక్సిన్స్, పెద్దవాళ్ళకి కూడా ఎస్పెషల్లీ షుగరు, బీపీలు, సిఓపిడి పేషెంట్, ఆస్మా పేషెంట్స్కి, క్యాన్సర్ పేషెంట్కి వాళ్ళకు కూడా కొన్ని వ్యాక్సిన్స్ వచ్చున్నాయి, ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్, న్యూమోకోకల్ అట్లాంటివి గురించి కూడా వేసుకుంటే మంచిదని ఫర్దర్గా వాళ్ళకి డిసీజ్ ప్రోగ్రెస్ అవ్వకుండా లేకపోతే ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి. అలానే లైఫ్ అంటే ఏంటంటే లైఫ్లో ఈ చెస్ట్ పెయిన్, స్ట్రోక్ అవేర్నెస్ వీటి గురించి కూడా మనము ఎంత తొందరగా హాస్పిటల్కి రీచ్ అవుతే అంత తొందరగా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం. సో అది కూడా ఈ ఇయర్ మేము మా డాక్టర్స్ అందరూ, మా సొసైటీ డాక్టర్స్ అందరూ చేయాలని అనుకుంటున్నాం. సో యాజ్ ఎ డాక్టర్ ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా ఏదైనా ఒక మంచి మెసేజ్ తెలియజేయండి సార్. మేడం, యాజ్ అ డాక్టర్ heartful wishes to all my colleagues, nurses, paramedics and technicians. And this day is to honor all our healthcare professionals for their sincere work towards caring of the patient. And it is a journey, madam. You have to continue till as long as you are a healthcare professional. You have to treat every patient with your full skills and knowledge. థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ హ్యాపీ డాక్టర్స్ డే. థ్యాంక్ యూ. అండ్ మనతో పాటు ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ వివేకానంద రెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో సార్, హ్యాపీ డాక్టర్స్ డే. థ్యాంక్ యూ. సార్, నిత్యం బిజీగా ఉండే మీరు సో ఫ్యామిలీ టైంని ఎలా కేటాయిస్తారు? సో మార్నింగ్ లేవగానే నెక్స్ట్ డే ఓటీ లిస్ట్ని బట్టి ఎర్లీగా 6 to 7 o'clock అలా స్టార్ట్ చేస్తాం. తర్వాత రొటీన్ పేషెంట్స్, ఓపీడీ, సర్జరీస్ ప్యారలల్గా రన్ చేస్తూ ఉంటాం. సర్జరీ గ్యాప్లో ఓపీ చూస్తూ హాస్పిటల్ రౌండ్స్ అండ్ లంచ్ కానీ ఇలాగ స్పెసిఫిక్ టైం అంటూ ఉండదు. ఇట్స్ ది లెఫ్ట్ ఓవర్ టైం. ఓకే. అంటే సర్జరీస్కి ఓపీకి మధ్యలో చూసుకుంటూ బ్యాలెన్స్ చేస్తుంటాం. సమ్ టైమ్స్ బ్రేక్ఫాస్ట్ కానీ స్కిప్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ విల్ గెట్ మోర్ హ్యాపీనెస్ if you solve the problems of the suffering people. Okay. And ఈలోపు ఎమర్జెన్సీస్ ఏదైనా వస్తే అవి కూడా ఇమీడియట్గా ట్యాకిల్ చేస్తుంటాం. బికాస్ దిస్ ఇస్ ఆల్ పాసిబుల్ బికాస్ ఆఫ్ ది హెల్తీ అండ్ హ్యాపీ టీమ్. సో అలాగే ఎండ్ ఆఫ్ ది డే ఈలోపు ఓపీస్ అని ప్యారల్గా వైండ్ అప్ చేసి వెళ్ళిపోతాం. కొంతమందికి రిపోర్ట్స్ రావాల్సిన వాళ్ళని నెక్స్ట్ డే రమ్మను. ఇఫ్ ఇట్ ఈస్ ఎమర్జెన్సీ విల్ అడ్మిట్ అండ్ డూ ఇట్. And once we finish every work, we'll go home, we'll see our kids and family, we'll get happiness there. And to become a successful doctor, you have to balance our proper diet, proper sleep, and we need to do some sort of exercise. And
I prefer to do yoga because this I've been doing for the last 2 years. I can see the difference in my approach to the patients before I practice yoga, after I practice yoga, ఓకే because this is giving me both the physical and mental stamina and flexibility and little commitment and dedication also. So yoga is, previously I used to think yoga is it's only like physical exercise, but it's beyond physical exercise. So that's why I urge my colleague doctors to practice yoga for the both body and mental health. ఓకే We need to have proper diet, proper health, proper sleep, regular exercise, whether it can be yoga, cycling, swimming, any shuttle, whatever. So we should take care of our health, then so that we can take care of patients' health in much more better way. సార్ అంటే ప్రతి పేషెంట్కి మీరు చెప్తూ ఉంటారు కరెక్ట్ డైట్ మెయింటైన్ చేయండి, కరెక్ట్ టైంకి తినండి, కరెక్ట్ టైం 8 hours స్లీప్ కంపల్సరీ ఉండాలి అని చెప్పి, మీకు కరెక్ట్ టైంకి తింటున్నారా అండ్ 8 hours స్లీప్ మీరు మెయింటైన్ చేస్తున్నారా సార్? ఉంటుందా మీకు ఆ టైం? స్లీప్ టైమ్స్ ప్రీవియస్గా 11-12 అయ్యేది, ఇప్పుడు నేను ట్రైంగ్ టు గో లిటిల్ ఎర్లీ. సో 10:30 అట్లా వెళ్తాను, మార్నింగ్ 6 ఐఎమ్ గెటింగ్ ఇట్. ఓకే అందుకని 6 to 7 ఐ యూస్ టు కీప్ ది యోగా టైం. ఒకవేళ ఎనీ ఎమర్జెన్సీ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్ ఐ కెన్ అటెండ్, అండ్ బిఫోర్ 1 o'clock ఇఫ్ ఐ వైండ్ అప్ మై వర్క్, నేను నెక్స్ట్ డే విల్ ప్రాక్టీస్ యోగా, బికాస్ 5 hours స్లీప్ టైం విత్ యోగా ఈజ్ ఓకే ఫర్ మీ. సపోజ్ ఇఫ్ గోస్ బియాండ్ 2 o'clock అయిపోతే midnight 2-3 అట్లా అవుతుంది, ఆ రోజు యోగా స్కిప్ చేస్తాను. ఓకే ఎందుకంటే ఇది డెఫినెట్గా 6 to 7 hours అట్లీస్ట్ స్లీప్ కావాలి, ఈవెన్ ఫర్ నార్మల్ హ్యూమన్ బీయింగ్స్. సపోజ్ ఆ స్లీప్ టైం తక్కువ అవుతున్నప్పుడు డెఫినెట్లీ దిస్ ప్రాణాయామ విల్ హెల్ప్ అస్, ఓకే అండ్ ఐ హావ్ సీన్ ద డిఫరెన్స్. అండ్ దీనిలో యోగ నిద్ర ఉంటుంది. సో విత్ ఇన్ ఇఫ్ యూ డూ దట్ యూ విల్ గెట్ రిలాక్సేషన్ ఆఫ్ 6 to 7 hours ఆఫ్ స్లీప్ ఇన్ half an hour. సో మనం ఆ యోగ నిద్ర అనేది ప్రాక్టీస్ చేస్తే 6 to 7 hours లో ఉన్న రిలాక్సేషన్ అంతా వస్తుంది. సో అందుకనే ఐ రికమెండ్ టు ప్రాక్టీస్ యోగా. దీనిలో కంపల్సరీగా 6 to 7 hours స్లీప్ కావాలి. కొన్ని కుదరినప్పుడు సమ్ టైమ్స్ మన బాడీ కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటుంది, కానీ ఆఫ్టర్ 40-45 డెఫినెట్గా స్లీప్ టైం అనేది మనం కంపల్సరీ ఫిక్స్ చేసుకోవాలి. బిలో 30 బిలో 40 ప్రాబ్లీ బాడీ క్యాన్ విత్స్టాండ్, కానీ ఏజ్ పెరిగే కొద్దీ డెఫినెట్గా ఈ ప్రాపర్ హెల్దీ బ్యాలెన్స్ డైట్, స్లీప్, కొంత ఈవెన్ ఈ స్ట్రెస్ కూడా తగ్గుతుంది యోగాతో. ఓకే సో డాక్టర్స్ ప్రొఫెషన్ అనగానే స్ట్రెస్ఫుల్ ప్రొఫెషన్ అంటే మీరేమంటారు? స్ట్రెస్ఫుల్ అని నేను చెప్పను, బట్ నాకు తెలిసి ఆల్ డాక్టర్స్ దే కమ్ విత్ సమ్ డెడికేషన్, ప్యాషన్తో వస్తారు. అంటే ఇట్స్ నాట్ లైక్ ర్యాండమ్గా ఏదో జాయిన్ అయ్యేది కాదు ఇది. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఉండి అండ్ ఫ్యామిలీ సపోర్ట్ ఇలా ఉన్నప్పుడు, అండ్ మనకి డెఫినెట్గా పేషెంట్కి మంచి హెల్దీ బెనిఫిట్స్ కానీ ఇవ్వగలిగితే దట్ కెన్ పుషర్స్ టు రీచ్ సమ్ మోర్ మైల్ స్టోన్స్. సో వాళ్ళు బాగా ఇబ్బందితో ఉన్నప్పుడు మనం ఇచ్చే ట్రీట్మెంట్, వెదర్ ఇట్ ఈస్ మెడికల్ మేనేజ్మెంట్ ఆర్ సర్జరీ, కానీ వాళ్ళు బాగా రికవర్ అయినప్పుడు వాళ్ళ హ్యాపీనెస్ చూస్తే మనకి ఇంకా డ్రైవ్ వస్తుంది, ఇంకా బాగా చేయాలనేసి. సో ఐ డోంట్ సే ఇట్స్ ఏ స్ట్రెస్ఫుల్ జాబ్, కానీ మనకి మంచి హెల్దీ డైట్, రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఇవన్నీ ఉన్నప్పుడు ఇంకా బాగా మనం చేయగలుగుతాం. ఓకే సో అలాగే మీరు వెకేషన్స్కి వెళ్తూ ఉంటారా? మీకు అంత టైం ఉంటుందా? హానెస్ట్లీ నో, ప్రాబ్లీ మా ఫ్యామిలీ టైం కూడా నేను సమ్టైమ్స్ ఐ హావ్ సాక్రిఫైస్ టు డూ సర్వీసెస్. కాకపోతే సమ్మర్ అలాంటి స్పెసిఫిక్ టైమ్స్ జనరల్గా ఈవెన్ ఆల్ ఎలెక్టివ్ ఆర్థోపెడిక్ సర్జరీస్ లైక్ నీ రీప్లేస్మెంట్స్, స్పైన్ కానీ ఇవన్నీ సమ్మర్లో ఎక్కువ జరుగుతుంటాయి. స్టార్ట్స్ ఫ్రమ్ ఏప్రిల్ టు జూన్, జూలై. స్కూల్ రీఓపెనింగ్ లో చాలా మంది పేరెంట్స్ వాళ్ళకి పేరెంట్స్కి సర్జరీస్ చేస్తూ ఉంటారు. వీఆర్ సీయింగ్ రీసెంట్లీ ఆల్ ద పీపుల్ హూ ఆర్ వర్కింగ్ అబ్రాడ్, సాఫ్ట్వేర్ ఎస్పెషల్లీ, వాళ్ళ పేరెంట్స్కి సర్జరీస్ కూడా ఈ టైంలో ప్లాన్ చేసుకుంటారు. సో అలాగా, బట్ ఈ కిడ్స్కి వెకేషన్ వెళ్ళాల్సిన టైం కూడా అదే. బట్ డెఫినెట్లీ ఐ విల్ టేక్ అట్లీస్ట్ 2 to 3 days ఆఫ్ బ్రేక్
with the family. And short 1 day breaks I will take. But my team is there. It will be supporting. And hospital colleagues and supporting ఉంటారు కాబట్టి అండ్ ఆర్థో టీమ్ కూడా వాళ్ళు ఉంటారు బట్ ఐ విల్ బి అవైలబుల్ ఓవర్ ఫోన్ ఓకే సపోజ్ ఆ ఫోన్స్ రాకుంటే మనం ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ ఉంటుంది ఉంటుంది ఓకే అట్లీస్ట్ మంత్లీ 1 Sunday అట్లీస్ట్ హాఫ్ డే టేక్ బ్రేక్. ఓకే సార్ అంటే స్ట్రెస్ఫుల్ లైఫ్ కొంచెం ఫ్యామిలీకి అంటే వెకేషన్స్ కానీ ఎంజాయ్ చేసేదానికి ఏదైనా కొంచెం దూరంగా ఉండాలి, ఇవన్నీ కూడుకున్నది ఈ డాక్టర్ ప్రొఫెషన్ కదా. మరి మీరు ఈ డాక్టర్ ప్రొఫెషన్ ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? ఇనీషియల్గా నేను ఐఎమ్ వెరీ ఫండ్ ఆఫ్ మ్యాథమెటిక్స్. ఈవెన్ ఐ గాట్ 100 out of 100 in my 10th class. But science I got only 85. ఓకే. కానీ బికాస్ ఆఫ్ ది అడ్వైస్ ఫ్రమ్ మై బాబాయ్ నేను తీసుకున్నాను. ఫస్ట్ ఇనీషియల్గా నాకు అంత డాక్టర్ అవ్వాలని రియలీ నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. బట్ తీసుకున్న తర్వాత దెన్ ఐ డిసైడెడ్ వన్స్ ఐ హ్యావ్ టేస్టెడ్ ది రిజల్ట్స్ ఆఫ్ ట్రీటింగ్ ద పేషెంట్ దెన్ ఐ జస్ట్ ఎంగేజ్ మై సెల్ఫ్ ఫుల్లీ. సో నౌ ఇట్ గివ్స్ మీ మోర్ ప్లెజర్ దాన్ ఎనీథింగ్. సో కొంతమందికి మూవీ చూస్తే అనిపిస్తుంది, కొంతమందికి ఏదైనా ఒక ఫంక్షన్ అటెండ్ అవుతాయి లేదా ఇక్కడ వెకేషన్ వెళ్తే. బట్ ఐ విల్ గెట్ మోర్ హ్యాపీనెస్ ఇఫ్ ఐ సీ ఎనీ సఫరింగ్ పేషెంట్ టు గెట్ పెయిన్ రిలీఫ్. ఓకే. సో అది నీ రీప్లేస్మెంట్స్ కానీ కీహోల్స్ షుగర్స్ వల్ల భుజం నొప్పులు చేయలేకపోవడం ఇలాంటి వాళ్ళకి ఆ కీహోల్ సర్జరీస్ చేసి కొంతమంది స్పోర్ట్స్ పీపుల్ వస్తుంటారు, వాళ్ళకి ఆ కీహోల్ సర్జరీస్ చేసి వాళ్ళకి 1.5 month ఫుల్ రికవరీ ఇవ్వగలిగినప్పుడు విల్ గెట్ మోర్ హ్యాపీనెస్. దట్ డ్రైవ్స్ అస్ టు డూ సమ్ మోర్ డిఫికల్ట్ సర్జరీస్. ఓకే. సో డాక్టర్ వృత్తే వద్దనుకున్న మీకు సో ఈ స్ట్రెస్ అనేది పోగొట్టుకోవడానికి పేషెంట్సే definitely that is stress buster for me. ఓకే. And I'll get more happiness if I sit at home. But definitely we need to go different places like we should go and see the forest, the waterfalls and different places చూస్తే we will get a break దీని నుంచి. And again we can work with some more enthusiasm. నైస్ సార్. సో ఈ డాక్టర్స్ డే సందర్భంగా మీ తరపు నుంచి ఒక మెసేజ్ మా వ్యూవర్స్ కోసం. Okay. Happy Doctors Day. So all doctors should take care of your health and your diet, sleep, everything. So you will be more healthy to treat the other patients. Hope you take care of your health. You take care of your family time. So you take care of your kids and spouses and your parents. So you will be happy and so your patients will be happy. Thank you. థ్యాంక్ యూ సార్. హ్యాపీ డాక్టర్స్ డే వన్స్ అగైన్. Thank you. Thank you. సార్. ఇది ఇవాల్టి డాక్టర్స్ డే స్పెషల్ ప్రోగ్రామ్. మరో స్పెషల్ ప్రోగ్రామ్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.